మరొకసారి ఆయన సన్నిధిలో చేరి నామాన్ని కనపరచడానికి ప్రభు ఇచ్చేటువంటి మీకు చక్కటి సమయంలో మరొకసారి అందరం కూడా సంతోషముగా ఆ ప్రభునామ కీర్తించుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంవత్సరంలో మన సంఘంలో చిన్న చిన్న పిల్లలతో నింపబోతున్నాడు. ఇప్పటికే 5 సిద్ధంగా ఉన్నారు కదండి. సో అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరెవరు ఉన్నారు? సిస్టర్ లిల్లీ, సిస్టర్ మౌనిక, సిస్టర్ లక్ష్మి, సిస్టర్ సులోచన, వీనమ్మ. సో దేవుడు మరి ఈ సంవత్సరంలో మరి అనేక మంది ఒక చిన్న బ్యాచ్ని ఇయర్ నుంచి ప్రారంభిస్తున్నాడు. అందరూ కూడా ప్రార్థన చేద్దాము. మరి అంత మాత్రమే కాదు, ఇంకొక 5 కుటుంబాలు కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారి కొరకు మనలో అనేకులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి దేవుడు మరి ఆ కుటుంబాలను కూడా దేవుడు దర్శించాలని, మరి దేవుడు వారి పట్ల తన కృపను చూపించాలని మన దిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాము. ఈరోజు దేవుని వాక్యం నుంచి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము, ది బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 14. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనము చదువుకుందాము. జడ్జెస్ 14th చాప్టర్ వర్సెస్ 1 to 9 వర్సెస్. చాలండి, ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. మరి ఈ సమయంలో దేవుడు మరొకసారి తన యొక్క వాక్కు చేత మనం దర్శించాలని, మనం అందరం కూడా మెలకువతోటి సిద్ధ మనస్సుతోటి ఆయన వాక్యం వినుటకు, గ్రహించుటకు ఆ ప్రభు కృప కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధురానికి వందనాలు. కాల సమయంలో ప్రభా తండ్రి, నీ యొక్క వాక్కు చేత దర్శించుకోవటానికి మమ్మల్ని ఈ సమయంలో తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ బిడ్డల యొక్క జీవితంలో ప్రభా తండ్రి, మా అందరి జీవితాలలో నువ్వు చేస్తున్న అనేక మేలులను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. వారి జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి నొప్పులను బట్టి, ఆ నొప్పులను తొలగించి వేసి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, కీడులను ప్రభా తండ్రి మేలులుగా మార్చు దేవుడు నీవు ప్రభా తండ్రి. శాపమును ఆశీర్వాదంగా మార్చు దేవుడు నీవు ప్రభా తండ్రి. నీ యొక్క ప్రభా తండ్రి నామందు విశ్వాసం కలిగిన వారిని కాపాడుతూ ఆయుష్ పెంచువాడువు నీవు ప్రభా తండ్రి. అవును యేసయ్య రీతిగా మరి సమస్త విషయంలో ఎంతగానో కృప చూపించి నడిపించినందుకు సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నీ వాక్యం వినుటకు మా సమయం ప్రభాతం సిద్ధపరచుకుంటుండగా కృప చూపము, మాతో మాట్లాడము, దర్శించము. అపవాది క్రియలను లయపరిచి ప్రభాతండి మా యొక్క మనోనేత్రములతో నిన్ను చూచే కనులు మాకు దయచేసి మా హృదయములు తెరిచి ఆ హృదయంలోని యొక్క వాక్యమును విత్తనమును విత్తబడటానికి విశాలముగా మేము సిద్ధముగా ఉండడానికి సహాయం చేసి మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి 5వ వచనం చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటకు బొబరించుచూ వచ్చాను.
6వ వచనం, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయో లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ముఖ్యంగా 6వ వచనటువంటి ఆ మాట, యెహోవా ఆత్మతో ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయో లేకపోయినను. అతని చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా సింహమును మేక పిల్ల వలె చీల్చి మరి దానిపైన జయం పొందినటువంటి మరి మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అతని చేతిలో ఏమీ లేదు, అతని చేతిలో ఏమీ లేదు, అయినప్పటికీ కూడా తనకు ఎదురుగా వచ్చేటువంటి ఆ సింహం పైన జయాన్ని తాను పొందుకున్నాడు. there was nothing in his hands, ఏ మాత్రము కూడా లేదు, ఒక ఆయుధము లేదు, ఒక ఖడ్గము లేదు, ఏది కూడా లేదు, అయినప్పటికీ కూడా తనకు ఎదురుగా వచ్చినటువంటి సింహం పైన తన జయమును పొందుకున్నాడు. కాబట్టి ఆ విషయం గురించి మనం ధ్యానం చేద్దాం. 14వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకొని వచ్చాం. మన బైబిల్ గ్రంథంలో ఒకవేళ సండే స్కూల్ పిల్లలు అడిగినప్పటికీ కూడా చెబుతూ ఉంటారు, హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద బైబిల్ అంటే ఎవరు? సంసోన్. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, గొలియాతు బలవంతుడా సంసోన్ బలవంతుడా? ఎత్తు వెయిట్ అంతా చూస్తే గొలియాతే, బట్ వి కాల్ శాంసన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్. బయటికి మనం చూస్తే కనుక సంసోను గొలియాతు కంటే చిన్నవాడే, అంత పొడుగున్నవాడు కాదు. గొలియాతు ఎంతో ఆజానుభావుడు, ఎంతో ఎత్తు కలవాడు, బరువు కలవాడు, ఎంతో వెయిట్ కలిగినవాడు, బలం కలిగిన వాడు. గొలియాతుతో పోల్చుకుంటే సంసోను అంత ఎత్తు గలవాడు కూడా కాదు. బట్ వాక్యం మీరు ఎక్కినప్పటికీ కూడా సంసోన్ యొక్క మజిల్స్ గురించి, అతని కండ్ల గురించి ఎక్కడ చెప్పబడిందండి? కానీ తను చేసినటువంటి ఆ బలమైన కార్యముల గురించి చెప్పబడింది. అంటే 300 నక్కల్ని పట్టుకొని మరి వెళ్ళి క్రాప్స్ అంతటిని కాల్చివేసినట్లుగా, సింహముని పైన చంపివేసినట్లుగా, ఆ దేవాలయమైనటువంటి స్తంభాన్ని 2 కూడా లాగి ఆ మొత్తం పడివేసి నాశనం చేసి, అంటే ఆ బలముతో కూడినటువంటి కార్యముల గురించి వాక్యం మనం చూసాము. కానీ నిజంగా అతడు బయట కనబడటానికి బలంగా ఉన్నాడా, లేకపోతే చక్కటి కండలు కలిగినటువంటి కండల వీరుడుగా కనబడుతున్నాడా? అది మనం ఈరోజు మనము ఆలోచన చేద్దాం. అసలు సంసోను ఎవరు? మన 13వ వచనం చూస్తే మనోహ యొక్క కుమారుడుగా చూడాలి. ఎందుకంటే మనోహ మరి తన భార్య, మరి వారు కూడా మరి అనేక సంవత్సరంలో వారు పిల్లలు లేకుండా బాధపడినప్పుడు దేవుని యొక్క దూత మరి మనోహకి మరి తన భార్యకి కూడా కనబడి ప్రత్యక్షమై వారితో మాట్లాడి, ఇదిగో ఒక కుమారునికి ఇస్తున్నాను, ఆ కుమారునికి సంసోను పేరు పెడతారు. ఆ కుమారుడు ఏమవుతాడంట, ఈ ఫిలిస్తీన్ల అందరిపైన కూడా, ఎందుకంటే ఫిలిస్తీన్ల ఆ టైంలో ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నారు. ఆ టైంలో ఇశ్రాయేల్ ఫిలిస్తీన్ల కింద వారు జీవిస్తూ ఉన్నారు, ఫిలిస్తీన్ల చేత ఎక్కువగా బాధ పొందుతున్నారు. అందుకనే 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. 13వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. సో ఆ టైంలో ఇశ్రాయేలులో ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుడు సంసోన్ని పుట్టించి తనను పెంచిన తర్వాత పెరిగిన తర్వాత ఫిలిస్తీన్ల చేతి నుంచి ఇశ్రాయేలు ప్రజలందరికీ విమోచన దయచేయాలి. సో ఈ యొక్క ఉద్దేశము నిమిత్తము దేవుడు సంసోనుని ఆ మనోహ కుటుంబము ద్వారా లోకంలోనికి పంపించాడు. సో అందుకనే మరి మనోహ మరి ఆ కుటుంబానికి మరి సంసోను పుట్టినట్లుగా, మరి ఆ సంసోను విషయం చూస్తే తాను ఒక నజరేయుడిగా, లేకపోతే నజరేయుడి కంటే నాజీరు చేయబడిన వాడిగా మనం చూస్తున్నాం. నాజీరు చేయబడిన వాడు అంటే చూడండి ఒకసారి, అక్కడ మీకు 13వ అధ్యాయంలో మీకు కనబడుతూ ఉంటుంది. 5వ వచనంలో 3వ లైన్లో, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, అంటే దేవునికి కింద చూస్తే నాజీరు అంటే వ్రతము, అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడే, అంటే ఒక పని నిమిత్తము ఆ వ్యక్తిని సంసోనుని మరి దేవుడు పంపించాడు. ఆ పర్పస్ అంటే తన యొక్క పని ఏమిటో కూడా దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. తను ఎందుకు వచ్చాడు, తను పెరగాలి, ఫిలిస్తీన్లందరినీ కూడా నాశనం చేయాలి, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల అనేది దయచేయాలి. సో ఈ ఉద్దేశం నిమిత్తం మరి దేవుడు సంసోన్ని మరి మనో కుటుంబం ద్వారా లోకం పంపించినట్లుగా చూస్తున్నాం. ఒక దానియులు గోత్రం నుంచినటువంటి దాను వంశస్థులైనటువంటి వారిగా కూడా మనము చూస్తున్నాం. అయితే 14వ అధ్యాయంలో మనం చదివినటువంటి విషయం ఏంటంటే, మరి సంసోను పెరిగాడు, పెద్దవాడైనా అంట. మరి 1వ వచనం చూస్తే సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒక అతను చూచెను.
తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతను చూచెను. అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా. మరి ఈరోజు మీకు పాయింట్ వైజ్ వివరించడం లేదు, కానీ ఒక స్టోరీలా మీకు వివరించిన ఆశపడుతూ ఉన్నాను. కానీ అంశం మాత్రము వట్టి హస్తములు, ఖాళీ చేతిలో, అతని చేతిలో ఏమి ఎంప్టీ హ్యాండెడ్ వారియర్, చేతిలో ఏమి లేకుండా యుద్ధము చేసేటువంటి వీరుడు. ఈ అంశం మీద మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే సంసోన్ తిమ్నాతుకు వెళ్ళాడు. ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీయులు, మీరు చూసుకొని ఉన్నాం, ఫిలిస్తీయులు ఎవరు? ఇశ్రాయేలుని బాధ పెడుతున్నటువంటి జనాంగము. అంటే ఫిలిస్తీయుల ద్వారా ఇశ్రాయేలులో వారు బాధింపబడుతున్నారు, వారి కింద జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు సంసోన్ గారు ఏం చేశారంట, ఆ మార్గంలో వెళ్తూ ఫిలిస్తీయులో ఒక అందమైన అమ్మాయి తనకు కనబడిందంట. అయితే ఎప్పుడైతే సంసోను ఆ యొక్క అమ్మాయిని చూశాడో, అదే చెప్తాడు లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా సంసోన్గా జరిగింది. చూడంగానే ఇష్టపడిపోయాడు. ఇష్టపడిపోయి అక్కడితో సైలెంట్గా ఉండలేదు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తున్నాడు, ఇదిగో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతను నేను ఒక అమ్మాయిని చూచాను, మీరు ఏం చేయాలంటే వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, ఆ అమ్మాయితో మాట్లాడండి, ఆమెను నాకు ఇచ్చి మీరు పెళ్లి చేయండి. బహుశా ఇటువంటి అనుభవాలు ఇక్కడ ఎవరికైనా ఉన్నాయండి? ఇంకా ఐ థింక్ మన చర్చ ఇంకా అంతవరకు ఎదగలేదు, అంటే అంత ఏజ్ వరకు ఎదగలేదు అనుకోండి. అంటే కుటుంబాలు అంత ఏజ్డ్ పీపుల్ ఇంకా కనబడట్లేదు మన దగ్గర. అందరు కూడా యవనస్తులమే. హల్లెలూయా. యవనస్తులు అంటే ఇంకా అంత మెల్లగా మాట్లాడతారండి. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి వెళ్ళాడు, చెప్పాడు. చూడండి, ఫిలిస్తీయుల కుమారుల దేవుని వాక్యంలో చూస్తే ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే మనకు కనబడుతుంది ఏమనంటే, ఇశ్రాయేలుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో మీరు ఇశ్రాయేలును మాత్రమే మీరు వివాహం చేసుకోవాలి, ఇంకా మరి ఏ ఇతర అన్య దేశస్తులను కానీ ఇతర ఎవరిని కూడా, అంటే ఆ సున్నతి లేని వారిని, అన్య దేవతలను పూజించే వారిని మీరు ఏ రకంగా కూడా వివాహం అనేది చేసుకోకూడదు అన్నటువంటి ఒక ఆజ్ఞను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు సంసోను గమనించండి, సంసోను దేవుని చేత పంపించబడి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. సంసోను ఒక ఉద్దేశము చేత, పర్పస్, ముఖ్యమైన ఉద్దేశం కూడా దేవుని బిడ్డలను కాపాడాలి, దేవుని నిమిత్తం పనిచేయడానికి పంపించబడ్డాడు. కానీ తను వెళ్తున్న మార్గము చూస్తూ మనకి ఎలా కనబడుతుంది, దేవునికి ఇష్టం లేని ఒక కార్యమును తను చేసి, ఇదిగో ఫిలిస్తీయులలో ఒక అమ్మాయిని చూసి తనను వివాహం చేసుకోవాలని. ఆ సమయంలో ఏమైపోయిందంటే, ఒక రకంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ మాత్రమే, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఈ అమ్మాయి వెళ్ళిపోతున్న తర్వాత ఇంకొక అమ్మాయి తన జీవితంలోకి వస్తుంది. ఎవరంట? ఏమంటే సంసోను కథ ఇప్పుడు వెళ్ళలేదా? మీరు మాట్లాడితేనే మాట్లాడదు, లేకపోతే 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఎవరంటే ఇంకొక అమ్మాయి, దెలీలా. చూడండి, మాటి మాటికి కూడా దెలీలా కూడా మరలా ఇశ్రాయేలురాలు స్త్రీ కాదు, యూదురాలు కాదు, తాను కూడా ఫిలిస్తీయురాలుగానే కనబడుతూ ఉంది. అంటే సంసోను జీవితం ఎలా అయిపోయిందంటే, దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఒక పర్పస్ లేకుండా జీవిస్తూ ఉన్నాడు. తన విషయంలో తన జీవితం ఉద్దేశం ఏంటి, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు దేవుడు ఎందుకు ఈ కుటుంబంలో జన్మనిచ్చాడు, ఇవన్నీ కూడా తన పేరు ద్వారా తెలిసినప్పటికీ కూడా పర్పస్ లెస్, ఆ ఉద్దేశం ఏంటో తెలిసి కూడా తెలియనట్లుగా తను జీవిస్తూ ఇష్టానుసారంగా జీవించేటువంటి ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ సంసోను ద్వారా మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుని ద్వారా పంపించబడి అయినప్పటికీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, దేవుని పనులు చేస్తూనే దేవుని వాక్యం వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యక్తిగా సంస్థలో మన అందరి ముందు కూడా కనబడుతున్నాడు. అంటే ఇక్కడ గమనించాలి, సంసోన్ యొక్క ప్యాషన్, అంటే తనటువంటి ఆ వాంఛలు ఏం చేసి అంటే, తాను వెళ్ళవలసినటువంటి ఆ పర్పస్, ఆ ఉద్దేశం నడవలసిన మార్గం నడవకుండా పక్క ద్రోవలు పట్టించే విధంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు అదే చూస్తున్నా, మనలో కలిగినటువంటి ఆ ప్యాషన్స్ని, ఆ వాంఛలు ఎప్పుడైతే అది మన జీవితాన్ని ఏలుతూ ఉంటుందో, దేవుడు మనం పెట్టిన మార్గంలో కాకుండా ఈజీగా పక్కకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని మాటి కూడా అదే చెప్తున్నా, మీ వాంఛలను కాదు దేవుని వాంఛలను నెరవేర్చిన ప్రయత్నం చేసినప్పుడు ఆ మార్గంలో మీరు కనబడుతూ ఉంటారు. కానీ మీ వాంఛలకి, ఆ ప్యాషన్స్కి ఎక్కువ మీరు ప్రయారిటీ ఇచ్చినప్పుడు దేవుని మార్గం నుంచి తప్పిపోయే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు సంసోను విషయంలో అదే చూస్తున్నాం కదా, తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నుంచి తప్పిపోయాడు, పక్కకు వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే తన యొక్క ప్యాషన్స్, తన వాంఛ ఎవరి మీద, ఇదిగో ఫిలిస్తీయులలో ఒక అమ్మాయిని చూసి తన మీద ఇష్టపడ్డాడు. అంటే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుని తప్పని వాక్యం చెప్పలేదు, కానీ చేయకూడదు, లేకపోతే ఎవరైతే వివాహం చేసుకోకూడదో అన్య స్త్రీలను వారి వివాహం చేసుకోకూడదు అని చెప్పి వాక్యం చెప్పింది. ఇప్పుడు ఆ విషయంలో
అది ఏమైందంటే ఆ ప్యాషన్స్ దేవుని వాక్యాన్ని అతిక్రమించేసాయి. తనలోటువంటి వాంఛలు ఏం చేశాయంటే దేవునికి యొక్క వాక్యానికి విరుద్ధంగా చేసే విధంగా చేసేసాయంట. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనం చూడాలి. ఫిలిస్తీన్ కుమార్తెల్లో ఒక అతను చూడ ఆ ప్యాషన్, వివాహం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ ఫిలిస్తీయురాలనే వివాహం చేసుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆ మొదటి వచనం కనబడుతుంది కదా, ఎప్పుడు వచ్చిందంట? వెన్ హీ సా హర్. చూడకపోతే ఆ గొడవంతా ఉండేది కాదు. చూసిన తర్వాత మనసులో ఆశ పుట్టింది, ఈమె నాకు భారీగా ఉంటే బాగుంటుంది, ఈమె నా జీవితంలో భాగస్వామిగా ఉంటే బాగుంటుంది, మేమిద్దరం కలిసి జీవిస్తే బాగుంటుంది. చూడండి, చూడకపోతే ఆ ఆశ వచ్చేది కాదు. అంటే ఇప్పుడు ఈ ప్యాషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోయింది. చూడు, మన జీవితంలో ప్రతిదానికి కూడా మనం చూస్తున్నాము కాబట్టే కొన్ని పనులు మనం చేస్తున్నాము. చూడకుండా మనం ఏమీ చేయము. మనం కొన్ని విషయాలు చూస్తున్నాం కాబట్టి అది చేయాలనే ఆలోచన మన మనసులో పుడుతూ ఉంటుంది. చూసినప్పుడే ఆశ పుడుతూ ఉంటుంది. ఆ ఆశ క్రియారూపకంగా దాల్చి అదే చూసిన దురాశ గర్భమును ధరించి పాపమును కంటుందని యాకోబు పత్రికలు మనం చూస్తూ ఉంటాం. చూడకపోతే సమస్య ఉండేది కాదు, కానీ చూశాడు. ఒక రకంగా మన జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే పడిపోయాడు. అమ్మాయికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు. చూడకపోతే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మనం గడిచిన లాస్ట్ 2 weeks కూడా ఒక భాగమును మనం కామన్గా మనం ఎన్నుకున్నాం. జెనసిస్ 3rd chapter, ఆదికాండం 3వ అధ్యాయంలో. మనం గడిచిన వారం కాకుండా దాని ముందు వారం చూసినప్పుడు సాతానుడు ఇమాజినేషన్స్, ఆలోచనలు దాడి చేస్తాడని చూసాం. లాస్ట్ వీక్ చూసిన మాట ఏంటి? ఎలా మనపైన దాడి చేస్తాడు? డౌట్ని క్రియేట్ చేసి దాడి చేస్తాడు. చూడండి, ఇమాజినేషన్స్ మీద దాడి చేసిన తర్వాత డౌట్ పుట్టించాడు. ఇప్పుడు డౌట్ ఏం చేసిందంటే ఈ కళ్ళతో ఆ పండును చూసే విధంగా చేసింది. ఒక్కొక్క దానికి లింక్ చూడండి. అప్పటి వరకు చాలాసార్లు చూసింది, కానీ ఆ రోజు తను చూసినటువంటి ఆ చూపు డిఫరెంట్. అప్పటి వరకు చాలాసార్లు ఆ పండును చూసింది. అందుకని ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే మనకు కనబడుతుంది కదా, మరి హవ్వ యొక్క కన్నులకు ఆ పండు అంట అందమైనదిగా కనబడిందంట. అది ఎంతో అందమైనదిగా, రమ్యమైనదిగా హవ్వ యొక్క కన్నులకు కనబడింది. ఆ మాట చూడండి 3:6లో, ఆ కన్నులకు, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ వృక్షము చూడు, కనులకు అందమైనది, వివేకమునిచ్చు, రమ్యమైనది ఉన్నట్టు చూచి, గమనించండి, చూచి, కనుల ద్వారా చూచింది, తీసుకుంది, తిన్నది. ఈరోజు మన అందరిని కూడా బాప్టిజం తీసుకోమని, రక్షణ పొందుకోమని. కారణం ఎందుకు? ఈరోజు మనం ఎంతగా ఇక్కడికి వచ్చే, అసలు ఆ పాపమే లేకపోతే ఈరోజు మన చర్చ్ కూడా అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చక్కగా నార్మల్గా జీవించేవాళ్ళు. అంటే ఇప్పుడు చక్కగా లేమని కాదు, ఇప్పుడు చక్కగా ఇంకా దానికంటే చక్కగా ఉన్నాం. హల్లెలూయా. అంటే ఆ రోజు ఆ ఒక్క చూపు, హవ్వ చూపు, ఈరోజు మన అందరినీ కూడా పాపంలోకి కారకులైతే పాపంలో పుట్టేవారుగా మరి చేసినట్లుగా చూసి. అందుకని ఈ సంసోను కూడా ఇప్పుడే ఫిలిస్తీన్లలో ఒక ఆమెను చూచాడు, వివాహం చేసుకుని అనుకున్నాడు, వెళ్ళి పేరెంట్స్కి చెప్పాడు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అదే, మనం చూసే వాటిపైన కూడా అది జాగ్రత్త. అందుకని ఓ బి కేర్ఫుల్ అబౌట్ యువర్ ఐస్. మనం చూసేది అది ఏదైనప్పటికీ కూడా చాలాసార్లు చెబుతూ ఉంటా, నేను చూస్తున్నాను, నేను ఏమాత్రము చేయను, అది చూడటంలో తప్పేముంది, ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్. నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. అది పాపం ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా నువ్వు చూస్తున్నప్పుడు అది నీ హృదయాన్ని పరిపాలించడానికి అది దారిగా ఒక అవకాశంగా నువ్వు ఇస్తూ ఉన్నావు. అందుకే మనం చూసే విషయాల్లో కూడా అది మంచిదిగానే ఉండాలనేది దేవుని యొక్క చిత్తానుసారంగా. మరి కేవలం ఇక్కడ మాత్రమే కాదండి, ఆకాను కూడా పాపం చేశాడు. కానీ ఆకాను దొరికిపోయిన తర్వాత ఆకాను ఏం చెప్తుంటే, నేను ఆ బంగారము వెండి అవంతటిని కూడా నేను చూచి వాటిని, when I saw them, చూచినప్పుడు లస్ట్ అనేది పెరిగింది. ఆ లస్ట్ ఏం చేసింది? దాన్ని తీసుకొని పాపంలో పడిపోయే విధంగా చేసింది. అందుకనే ఆ మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 14, 15, 16 వచనం చదివినప్పుడు కనబడుతుంది కదా, లోకములో ఉన్నదంతా కూడా తండ్రి వలన కలిగినది కాదంట. లోకంలో ఏమున్నదంట? శరీరాశ ఉంది. చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపడ, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. అపవాది ప్రతి మనిషి జీవితంలో పెట్టేటువంటి
కొన్ని ఎలిమెంట్. శరీరాశల ద్వారా మనిషిని పాపంలో పడవేయాలి. నేత్రాశ, అది కూడా తండ్రి నుంచి వచ్చినది కాదు, లోకం నుంచి వచ్చినది. అంటే ఇప్పుడు లోకం నుంచి వచ్చినదంటే అందుకని లోకంలో మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు. ఎందుకంటే లోకంలో ఎవరున్నారు? ఇప్పుడు అపవాది ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు. అపవాది అందరికీ పడేయడానికి వాడు పరిపాలిస్తూ ఉన్నాడు. అందుకనే వాడికంటే గొప్పవాడు మన దేవుడు. కాబట్టి లోకంలో ఉన్నది ఏదైనప్పటికీ కూడా అది తండ్రి వలన కలిగినది కాదు. శరీరాశలో ఇదిగో దేవుని వల్ల కలిగినది మనం చెప్పలేము. నేత్రాశ, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. అది జీవపుటంబము, ప్రైడ్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. అవన్నీ కూడా లోకము సంబంధించినవిగానే కనబడుతున్నాయి. ఆ రోజు సంసార విషయంలో కూడా ఈ నేత్రాశకు తాను పడిపోయి తాను అన్యురాలను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇప్పటిదాకా మనం నెగిటివ్గా ఆలోచించుకుంటూ వచ్చాము. అయితే ఎప్పుడైతే చెప్పాడో 4వ వచనం చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఈ మాట చదివినప్పుడు ఖచ్చితంగా మనందరి మనసు ఒక డౌట్ రావాలి. 4వ వచనం చూడండి, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. చూడండి, నేత్రాశకు లోబడిపోయి అన్యురాలు వివాహం చేసుకుని సిద్ధపడినటువంటి సంసోను ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, అది తప్పు. వాక్యానుసారంగా ఆలోచన చేస్తే అది తప్పే. కాబట్టి మనం చూసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సరిగ్గా ఉండకపోతే పాపంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ ఫిలిష్తీయ దేశము చెందినటువంటి స్త్రీని వివాహము చేసుకోవాలని ఎవరు చిత్తమై ఉన్నది? అది 4వ వచనం ప్రకారము ఇట్ వాస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తము. చూడండి, మళ్ళా చదువుతున్నాను, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటగా యెహోవా చేత అతడు రేపబడినన్న మాట, హి వాస్ ప్రొవోక్డ్ బై గాడ్, దేవుని చేత రేపబడ్డాడన్న మాట వారి తల్లిదండ్రులకి తెలియలేదు. వారు తెలుసుకోలేకపోయారు. వారు అంతవరకు కూడా ఈరోజు మనం ఆలోచించినట్లుగానే వారు కూడా ఇదిగో వాక్య ప్రకారం ఇది తప్పు, దేవుడిలా చేయకూడదని చెప్పాడు. అందుకే వాళ్ళు ఏం చెప్పారు? ఇదిగో మన కులం వాళ్ళు లేరా, మన జాతి వాళ్ళు లేరా, లేకపోతే మన మతం వాళ్ళు లేరా, మన ప్రదేశం వాళ్ళు లేరా, లేకపోతే మన రాష్ట్రం వాళ్ళు లేరా, మన దేశం వాళ్ళు లేరా, పోయిపోయినకి వాళ్ళే దొరికారా అనేసి ఎన్నో మాటలు చెప్పారు. కానీ తర్వాత 4వ వచనం చూస్తే ఏమంటుంది ఇక్కడ? ఈ కార్యము జరగాలనేది దేవుని చిత్తము. దేవుని చేత రేపబడి సంసోను ఫిలిష్తీయుల దేశమైనటువంటి ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి ఆ దేవుని చేత రేపబడినటువంటి విషయము తల్లిదండ్రులకు. చూడండి, మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం అన్నప్పుడు మనం అనేకసార్లు ఏమనుకుంటాము? దేవుని చిత్తంలో ఎప్పుడు మంచిదే జరుగుతూ ఉంటుంది, దేవుని వాక్యానుసారంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ విషయాలు మాత్రం డిఫరెంట్గా కనబడుతుంది. దేవుడు చిత్తం, దేవుడు తన చిత్తాన్ని వ్యక్తపరిచాడు, తన చిత్తంలో సంస్థను నడిపిస్తున్నాడు. బట్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వాక్యానుసారంగా కనబడటం. అంటే ఇప్పటి వరకు అర్థం చేసుకున్నంత వరకు కూడా ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానుసారమైనది ఎంత మాత్రము కూడా కాదు. కాబట్టి ఈ తల్లిదండ్రులు వారు తెలుసుకోలేకపోయారు. ఇదిగో సంసోని ఈ రకంగా వివాహం చేసుకోవాలి, దేవుని చిత్తం అనేది వారు ఏమాత్రం కూడా గుర్తించలేదు. కానీ ఒక మాట ఆలోచన చేయండి, ఒకవేళ ఇది దేవుని చిత్తమైనట్లయితే ఎందుకు తప్పు జరిగింది? ఒకవేళ దేవుని చిత్తం అయితే ఎందుకు వాక్యానికి వ్యతిరేకంగా ఈ కార్యం అనేది జరుగుతుంది? మన జీవితంలో కూడా ఆలోచన వస్తూ ఉంటుంది. ఇదిగో నేను దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, వెన్ ఐ ఆమ్ ఇన్ గాడ్స్ విల్, ఎందుకు నా జీవితంలో తప్పు జరుగుతూ ఉంది? లేకపోతే నేను దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ కార్యం అనేది ఏమాత్రం పని చేయడం లేదు? ఇక్కడ దేవుని చిత్తములోనే ఆ ఫిలిష్తీయ దేశం చెందినటువంటి ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ చివరికి చూస్తే ఆ అమ్మాయి తన దక్కకుండా వెళ్ళిపోయింది. తన స్నేహితునికి వారి ఫాదర్ పెళ్లి చేసి పంపించేశాడంట. కానీ ఇదంతా కూడా మనం చదివినప్పుడు ఒకటే అర్థమవుతుంది, దేవుని చిత్తము చేస్తున్నప్పుడు, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా సంతోషాన్ని తీసుకొస్తుందని చెప్పుకోవడంలో తప్పు. నేను దేవుని చిత్తం చేస్తున్నాను కదా, నాకెందుకు ఈ బాధ వస్తుంది? దేవుని చిత్త ప్రకారమే నేను పెళ్లి చేస్తున్నాను కదా, ఎందుకు ఈ బాధ వస్తుంది? దేవుని చిత్త ప్రకారమే నేను ఉద్యోగంలో స్థానం పొందుకున్నాను కదా, అయినప్పటికీ వై దిస్ ప్రాబ్లం, ఎందుకు ఈ బాధ వస్తుంది? దేవుని చిత్తంలో ఉన్నంత మాత్రాన సంతోషము, సమాధానము మీ జీవితంలో, మనందరి జీవితంలో ఉంటాయి అని చెప్పడానికి గ్యారంటీ కాదు. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడమే దానికి ఉద్దేశం. ఎందుకు ఆ విధంగా మనం చెబుతూ ఉన్నామంటే ఆలోచన చేయండి, దేవుని చిత్తంలో ఉండి కూడా ఎందుకు రాంగ్ జరుగుతూ ఉంది? మన దేవుని చిత్తంలో ఉన్నప్పటికీ కూడా వై సమ్ రాంగ్ థింగ్స్, ఎందుకు కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి? దేవుని చిత్తంలోనే ఉంటున్నాము కానీ కోల్పోతూ ఉన్నాము.
దేవుని చిత్తంలోనే ఉంటున్నాము, కావాల్సిన ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని చిత్తంలోనే ఉంటున్నాము, అయినప్పటికీ కూడా ఏడుస్తూనే జీవించేటువంటి బ్రతుకును మనం జీవిస్తూ ఉన్నాం. ఐ యామ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అయినప్పటికీ కూడా ఎందుకు నేను ఇంతగా బాధపడుతూ ఉన్నా, అదే అక్కడ మనకు కనబడుతుంది. దేవుని చిత్తంలో ఉన్నావంటే నువ్వు సంతోషంగా ఉంటావని అర్థం కాదు. దేవుని చిత్తంలో ఉన్నావంటే ఇక నీ జీవితంలో సాతానుడు ఏ మాత్రం కూడా నీ పైన దాడి చేయకుండా ఉంటాననే అర్థం ఏ మాత్రమే కూడా కాదు. దేవుని చిత్తంలో ఉన్నావంటే కంప్లీట్ గా నా జీవితం దేవుడి తన చేతులు ఎత్తుపట్టుకుంటాడు, ఎటువంటి వచ్చినప్పటికీ కూడా నాకు ఏమి కాదని చెప్పడమే కాదు. దేవుని చిత్తంలో ఉన్నావంటే కష్టంలో ఉన్నట్లే. దేవుని చిత్తంలో ఉంటున్నామంటే ఖచ్చితంగా మన జీవితంలో ఆ బాధ అనేది వస్తుందని చెప్పడమే దేవుని చిత్తం. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న తర్వాత అక్కడ ఏం కనబడుతుంటే, యేసుక్రీస్తు అంట ఆత్మ చేత అరణ్యమునకు కొనుకోబడ్డాడు. ఎందుకు కొనుకోబడ్డాడంట? అక్కడ శోధించబడ్డానికి. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళడానికి ఎవరి చిత్తమైనది? అది దేవునికి చిత్తమైనది. అంటే ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఆకలితో బాధపడడం అనేది ఎవరి చిత్తమైనదంటది? అది దేవుని చిత్తమైనది. అంత మాత్రమే కాదు, అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత 40 రోజులు అయిపోయిన పిమ్మట సాతాన్ని ఎదుర్కోవాలి. సాతాను యేసు ప్రభు నిలబడతాడు. అయితే సాతానికి ఎదురుగా ఉండాలి, ఆ యొక్క పోరాటం జరిగించాలి. ఇది ఎవరి చిత్తమైనదంట? దేవుని చిత్తములో ఉన్నప్పుడు మనం సాతానికి వెళ్ళి ఎదురుగా నిలబడతామంట. హల్లెలూయా. దేవుని చిత్తంలో అంటే సాతాను మన దగ్గరికి రాడు అనేది కాదు. దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు అపవాది మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు విషయంలో అదే కలిగింది. హి వెంట్ ఇంటు ది విల్డర్నెస్ బికాస్ స్పిరిట్ లెడ్ హిమ్. ఆత్మ చేత కొనుపబడ్డాడు. ఎక్కడికి? అపవాది దగ్గరికి. అపవాది తన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అదే చూస్తూ ఉన్నా, మనం గమనించాలి. కాబట్టి నేను దేవుని చిత్త ప్రకారం చేస్తున్నానే, నాకు ఏ బాధ రాకూడదు. దేవుని చిత్తంలో నేను ఉంటున్నాను కదా, ఎటువంటి సమస్య నాకు తాకకూడదు. ఇటువంటి ఆలోచన మనసు పెట్టుకోకూడదు. మనం దేవుని చిత్తంలో ఉంటే వీ హ్యావ్ టు ఫేస్ సేటన్. ఆ అపవాదిని మనం ఎదిరించాలి. అపవాదితో పోరాడే పరిస్థితులను దేవుడు ఇస్తూ ఉంటాడు. అదే మత్తయి సువార్తలో ఆఖరి 26వ అధ్యాయంలో ప్రభు గెత్సెమని వనములో ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. తను చేసే ప్రార్థన ఏంటంట, ఇదిగో తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించుము, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించుము, నా చిత్తము కాదు నీ చిత్తమే. దేవుని చిత్తం అక్కడ ఏమైనదంట, ఆ గిన్నెను తొలగించబట్టం, ఇట్ వాస్ నాట్ ది విల్ ఆఫ్ గాడ్. ఆ గిన్నెలో పుచ్చుకోవడము అది దేవుని చిత్తం. యేసు ప్రభు శిలువ మీదకి ఎక్కడమో దేవుని చిత్తమైనది. హల్లెలూయా. అంటే దేవుని చిత్తములో శిలువ కనబడుతుంది. దేవుని చిత్తములో ఉంటే ఉన్న శిలువ భారం అంతా కూడా పోతా అనుకుంటున్నాము మనం అందరము. దేవుని చిత్తములో శిలువ ఉంది. ఆ దేవుని చిత్తము శిలువ లేకపోతే ఈరోజు మన రక్షణ లేదు. అందుకని ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు కూడా, నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే. ఈరోజు ఒకవేళ నీవు ప్రార్థన చేసినట్టు, ప్రభువా నీ చిత్తము జరిగించు నా జీవితంలో అంటే, దేవుడు నీ జీవితంలో ఒక శిలువను పెట్టబోతూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు నీవు నేను కూడా సిద్ధంగా ఉంటున్నట్లయితే దేవుడు ఒకటే చెప్తాడు, నీ ఆ చిత్త ప్రకారం చేయాలంటే ఈ శిలువ నీ జీవితంలో ఉండాలి. ఆ శిలువను దాటిన తర్వాతే ఆ సంపూర్ణ సంతోషం అనేది ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నాను, నాకు శిలువ అవసరం లేదు, అది తప్పు. దేవుని చిత్తంలో ఉంటే బాధ కలగదని చెప్పడం తప్పు. ఇక్కడ సంస్థల విషయంలో అదే మనం చూస్తున్నాం. నేను దేవుని చిత్తములో ఉన్నాను. అక్కడ తల్లిదండ్రులు కూడా దేవుని చిత్తము వలన ఆ యొక్క వ్యక్తి ఆ స్త్రీని వివాహం చేసుకోవాలనే విషయం వారికి తెలియపరచబడలేదు. కానీ దేవుని చిత్తముతోటి ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. కానీ ఎంతగానో బాధించబడ్డాడు. వివాహం చేసుకున్న తర్వాత తన భార్య కూడా తన నుంచి దూరం అయిపోయింది, వేరే పురుషుని వివాహం చేసుకుని. అంటే దేవుని చిత్త ప్రకారం చేసినప్పటికీ కూడా కొన్ని బాధలు అనేది సంసార జీవితంలో వచ్చాయి. దేవుని చిత్తం చేసినప్పటికీ కూడా ఏ స్త్రీనైతే ఇష్టపడి వివాహం చేసుకున్నాడో ఆ స్త్రీతోటి చిరకాలం కలకాలం కూడా సంతోషంగా తాను, కలకాలం కాదు కదా, ఒక్కరోజు కూడా కలిసి జీవించలేదు. ఎందుకంటే తర్వాత మీరు వాక్యం చదివితే ఆ పొడుపు కథ చెప్పిన తర్వాత వెళ్తాడు, వాళ్ళందరితో పోరాడతాడు, వస్త్రం తెచ్చి వారికి ఇచ్చేస్తాడు, వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ లోపు వారి తండ్రి ఏం చేస్తాడంటే, సంసోను నువ్వు ఈమె మీద, నా కూతురు మీద అలిగేమనుకొని విడిచిపెట్టేమనుకొని నీ స్నేహితునికి ఇచ్చేసి పెళ్లి చేస్తాను. దేవుని చిత్తంలో వివాహం ఉంది, కానీ ఆ వివాహము నాట్ పర్మనెంట్. అంటే ఇక్కడ మనం ఇదే అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క సంఘటన చూసి దేవుని చిత్తంలో ఇంత తప్పు జరుగుతుందా అని అనుకుంటున్నాము.
ఆలోచన చేయండి, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు సిలువ ఎందుకు రావాలి? దేవుని చిత్తంలో ఈరోజు నీవు నేను కూడా జీవిస్తున్నప్పుడు ఆ కుటుంబంలో ఆ బాధ అనేది ఎందుకు రావాలి? తన మానసికంగా అంత వేదన తను ఎందుకు చెందాలి? ఎందుకంటే దేవుని చిత్తాన్ని సగమే అర్థం చేసుకుంటున్నాం మనం. దేవుని చిత్తం ఏంటంటే మనకు తర్వాత అర్థమవుతుంది. దేవుని చిత్తం ఏంటంటే ఆ స్త్రీని పెళ్లి చేసుకోవాలి, ఆ స్త్రీ వలన కొంతమంది శత్రువులు వస్తారు, ఆ కోపముతోటి శత్రువుని చంపాలి. హల్లెలూయా. దిస్ వాస్ ద విల్ ఆఫ్ గాడ్. కానీ వివాహం చేసుకుని విడిపోయేది బాధ, సమస్య, అది ఓన్లీ సగం మాత్రమే. సులువు మీదే శాశ్వత కాలం యేసుప్రభు వేలాడలేదు. ఇదిగో దేవుని చిత్తము, సులువు మీదకి యేసుప్రభుని ఎక్కించారు, అక్కడితో ఆగిపోలేదు దేవుని చిత్తము. తాను మృతి చెంది సమాధి చేయబడిన తర్వాత తిరిగి ఆ సమాధి నుంచి కూడా పునరుద్ధానం చెంది ఉండడమే దేవుని చిత్తము. హల్లెలూయా. అంటే ఆ సిలువను దాటిన తర్వాతే పునరుద్ధానం అనేది ఉంటుందంట. ఆ చిత్తములో ఉన్నప్పుడు బాధ ఎంతగా ఉంటుందో దాని తర్వాత అసలైనటువంటి ఉద్దేశం ఏంటో అప్పుడు మనకు తెలియపరచబడుతూ ఉంటుందంట. ఈరోజు మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, దేవుని చిత్త ప్రకారంగా నేను పెళ్లి చేసుకున్నానా లేదా కుటుంబంలో ఇవన్నీ కూడా ఈజీ గాడ్స్ బాధపడుతూ ఉంటా. ఈరోజు ఆ బాధను ఎందుకు ఇచ్చంటే టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఆ దేవుని యొక్క చిత్తం అని ప్రూవ్ చేయడానికి ఆ బాధలు అనేది మన జీవితంలో పెడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. అందుకనే గమనించండి, మనకి పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త కనబడుతున్నాడు. దేవుని చిత్తం తెలిసిన తర్వాత కూడా దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారం కాకుండా పారిపోయిన వ్యక్తి. ఎవరంటే ఆ వ్యక్తి? యోనా ప్రవక్త. దేవుడు యోనాతో చెప్పాడు, నీవు నినివేకి వెళ్ళి నా వాక్యం ప్రకటించు, అందరితో కూడా దేవునికి వాక్యం ప్రకటించి అందరూ మారుమనసు పొందే విధంగా చెయ్యని చెప్పి యోనాకి చెప్పినప్పుడు యోనా గారు ఏం చేశారంట? దేవుని యొక్క మాటను ధిక్కరించి ఆ దేవుని చిత్త ప్రకారం చేయకుండా, నినివే వెళ్లకుండా దేవునికి దూరంగా పారిపోవడానికి తను ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? జోనా వాస్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో కాదు, దేవుని చిత్తములో బయట తను వెళ్ళిపోయాడని మనం చూస్తూ ఉంటాం. దేవుని చిత్తం ఏంటి? నినివేకు వెళ్ళాలి. కానీ ఇతడు చేసేటువంటి తన ఇష్ట ప్రకారం చేశాడు. నినివేకి కాదు, మరొక చోటుకి వెళ్ళడానికి తను ఇష్టపడ్డాడు. అయితే గమనించండి, ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. వీళ్ళందరూ తెలుసుకున్నారు. ఎందుకు తుఫాను వచ్చిందంటే యోనా వల్ల తుఫాను వచ్చింది తెలుసుకున్నారు. యోనాను తీసుకున్నారు. యోనా చెప్పాడు, నన్ను నీళ్ళలో పడవేయండి, నేను పడవేయండి, చచ్చిపోవడం సిద్ధంగా, నా వల్ల మీరందరూ బాధపడాల్సిన అవసరం లేదు. యోనాను తీసుకుని నీళ్ళలో పడవేస్తారు. నీళ్ళ పడవేసిన తర్వాత అక్కడేం కనబడుతుందంట? మత్స్యం కనబడుతుంది. ఆ మత్స్యము కనబడిన తర్వాత దేవుడే ఆ మత్స్యంని ఏర్పాటు చేసిన విషయం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆ మత్స్యము యోనాను మింగివేసిందంట. గమనించండి, యోనా దేవుని చిత్తములో కాకుండా ఈ విధంగా వెళ్ళిపోతూ వచ్చాడు కాబట్టి సముద్రం పడవేయబడ్డాడు, చేప కడుపులో 3 రోజులు కూడా ఉండవలసిన పరిస్థితి వచ్చింది అని మనం ఇంతవరకు కూడా అనుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని గమనించండి, యోనా పారిపోవడం కూడా దేవుని చిత్తమే. హల్లెలూయా. యోనా చేప కడుపులో ఉండడము ఇట్ వాస్ ద విల్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, దేవుని చిత్తం నుంచి పారిపోయాడని చెప్పి. నో, దేవుని చిత్తం నుంచి తను పారిపోలేదు. దేవుని చిత్తం నెరవేర్చబడడానికే తను పారిపోయాడు. అది మనకి ఎలా తెలుస్తుంది? యేసు ప్రభువే తన నోటి మాటల ద్వారా సాక్ష్యం ఇచ్చి చెప్పారు. ఏ విధంగా యోనా 3 రాత్రింపగల చేప కడుపులో ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా సమాధిని 3 రాత్రింపగల్లో వండి పునరుద్ధానం చెందుతాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు యోనాను గురించి. అంటే ఇప్పుడు యోనా సమాధిలో లేకపోతే మత్స్యపు కడుపులో 3 రోజులు ఉండడం అనేది యేసు ప్రభు యొక్క మరణానికి సాదృశ్యము. ఇట్ వాజ్ అ షాడో, అదొక ఛాయ. దేనికి? రాబోతున్న దినాలలో ఏమి కలగబోతుందని తెలియచేయడానికి దేవుడు యోనాన్ని వాడుకున్నాడు. సో ఇప్పుడు అలా ఆలోచన చేసినప్పుడు జోనా వాస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. యోనా దేవుని చిత్తములోనే ఉన్నాడు. ఆ దేవుని చిత్తములోనే సముద్రంలో పడిపోయాడు. దేవుని చిత్తములోనే మత్స్యపు కడుపులో 3 రోజులు ఉన్నాడు. అదే మనం అర్థం చేసుకో. దేవుని చిత్తములో ఉంటే ఇవన్నీ ఉంటాయి, కానీ అది సగం మాత్రమే. సిలువ కొంతవరకే, చేప కడుపులో ఉండేది కొంతవరకే, ఆ అమ్మాయిని వివాహం చేసుకుని బ్రతికేది కొంతవరకే. బట్ ఆ కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్ అనేది తర్వాత తెలుస్తుంది. ఆ 3 రోజుల తర్వాత తెలుస్తుంది అసలైనటువంటి దేవుని చిత్తం ఏంటో. ఈరోజు పడుతున్న బాధను చూసి చాలాసార్లు మనం ఇదే తీసుకుంటాం, ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. ఒక బాధ లేకపోతే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఇది దేవుని చిత్తము కాదేమో. ఎప్పుడైనా వచ్చింది ఇటువంటి అనుమానము? ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, మేబీ ఒకటి కాదు మాటికి వచ్చినప్పుడు, 1 సంవత్సర కాలం బాధ వచ్చినప్పుడు బహుశా దేవుని చిత్తం కాదనుకుంటా.
బహుశా దిస్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అనే అనుమానం మన మనసు చాలాసార్లు వచ్చింది. ఎప్పుడైనా మీ భార్య గురించి భర్త గురించి ఎప్పుడైనా అనుకున్నారు ఇలాగా? దేవుని చిత్తం కాదేమో వీళ్ళు పెళ్లి చేసుకోవడము, ఎప్పుడైనా అనుకున్నారా? చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పకూడదు కదా. ఒకవేళ అనుకుంటే దేవుడు అదే చెప్తున్నాడు, ఈ సగం వరకు, ఈ సగం దాటిపోయిన తర్వాత అసలైన చిత్తం ఏంటో అప్పుడు తెలియపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు సగమే అర్థం చేసుకున్నాం దేవుని చిత్తము. సిలువ దగ్గరే ఉన్నాం, మనం చేప కడుపులోనే ఉన్నాము. తర్వాత బయటికి తీసుకువస్తాడన్న విషయాన్ని గ్రహించలేకుండా ఈ దేవుని చిత్తం కాదేమో, దిస్ ఇస్ నాట్ గాడ్స్ విల్, దేవుని చిత్తం కాదేమో అన్న ఆలోచనలతోటి మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు సంసార విషయంలో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తములో ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్, కొన్ని జరగకూడనటువంటి సంఘటనలు తన జీవితంలో జరిగాయి. ఒక మంచి వ్యక్తికి కూడా జరగకుండా సంఘటనలు తనకి జరిగాయి. అంటే వివాహమును స్థిరపరచాలి. మనం అనుకుంటూ ఉంటాం దేవుని వల్ల కలిగినది ఏదైనప్పటికీ కూడా అది మంచికే కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సమస్తం కూడా మంచికే దేవుడు జరిగిస్తానని చెప్పినప్పుడు, సంసోను జీవితంలో పుట్టక ముందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఈ వివాహ విషయంలో కూడా దేవుడు మంచికే చేస్తాడని మనం గుర్తించాలి. అందుకనే ఆ రోజు దేవుని చిత్తం ఏంటంటే ఇట్ వాస్ నాట్ అబౌట్ ద మ్యారేజ్, అది వివాహం సంబంధించినది కాదు. దేవుని చిత్తము ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఇశ్రాయేలుకు విడుదల దయచేయడమే దేవుని చిత్తం. అయితే ఆ చిత్తం నెరవేర్చబడడానికి ఈ మార్గమును దేవుడు ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. అంటే ఆ కంప్లీట్ చిత్తం నెరవేర్చడానికి ఈ రోజు మనము కూడా ఆ సిలువ గుండా వెళ్లాల్సిన పరిస్థితి అనేది కనబడుతుంది. ఆ మార్గములు వెళ్తున్నప్పుడు ఏ విధంగా సంసోను భార్య తనను విడిచిపెట్టిందో అదే రకంగా ఈ రోజు మన కుటుంబంలో వారుగా మనం అర్థం చేసుకోకుండానే కనబడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఈ రోజు కూడా సంసోను యొక్క భార్య విడిచిపెట్టి వేరొక నేలైతే పెళ్లి చేసుకుందో, వివాహం చేసుకుందో, ఎలా అయితే సంసోను ఒంటరి వాడైపోయాడో ఈ రోజు మన జీవితంలో ఆలోచన చేసేటప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి కనబడుతుంది. అందరు మన చుట్టూనే ఉన్నారు, పక్కనే ఉంటున్నారు, కానీ ఎన్నిసార్లు అనుకోలేరు ఒంటరివాడు అని చెప్పి. ఒంటరివాడు అంటే అనాథగానే ఉండవలసిన పరిస్థితి లేదు. అందరు ఉన్నప్పటికీ కూడా వి ఫీల్ లోన్లీనెస్. మనం ఆ అనాథగానే అటువంటి భావం కలిగి ఉంటూ ఉన్నాం. ఇంతమంది ఉన్నారే, ఎందుకు నేను ఒంటరిగా ఉంటున్నాను? నేను నిజంగా దేవుని చిత్తంలోనే ఉన్నానా? దేవుని చిత్తంలో ఉన్నప్పుడే ఈ అనుభవాలు. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉన్నప్పుడే ఆ సపరేషన్, దేవుని చిత్తం ఉన్నప్పుడే ఐసోలేషన్, ఇవన్నీ కూడా అప్పుడే మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని చిత్తంలో ఉంటే అంత సంతోషం, నెవర్ థింకింగ్ దట్ వే. ఆ విధంగా ఎప్పుడు మనం ఆలోచన చేయకూడదు. అయితే దేవుని చిత్తంలో తను ఉన్నాడని చెప్పి తను తల్లిదండ్రులకి ఏమాత్రం కూడా తెలియపరచబడలేదు. ఈరోజు మనం అది నేర్చుకుంటున్నాం. దేవుని చిత్తంలో ఉంటే బాధ ఉంటుంది, జరగకూడని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి, అనుకోని విషయాలు కూడా అది చెడ్డగా జరుగుతూ ఉంటాయి. కానీ ఒకటి గుర్తించు, దేవుడు ఈరోజు ఆయన నామమున అంగీకరించిన ప్రతి ఒక్కరి పట్ల కూడా హీ హాజ్ ఎ పర్పస్. హల్లెలూయా. ఆయనకు ఒక ఉద్దేశం అనేది ఉన్నది. ఇర్మియా 29:11 అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి ఇదే కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్ అని మనం అర్థం చేసుకోవద్దు. జరగబోతుంది ఇంకా చాలా విషయంలో ఆ కీడుని, ఆ యొక్క శాపమును మేలుగా, ఆశీర్వాదంగా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుని చిత్తాన్ని మనం గుర్తిద్దాం, దేవుని చిత్తాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకుందాం. అయితే ఈ రకంగా ఆ దేవుని చిత్తం ఉన్నప్పుడే తన భార్యను తన నుంచి దూరం అయిపోయింది. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు కోపడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే గమనించండి, ఎప్పుడైతే యాక్చువల్లీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, తర్వాత భాగం అంతకు మనం చదివినటువంటి భాగం కాకుండా దాని కింద భాగంలో న్యాయాధిపతులు 14వ అధ్యాయం 10 నుంచి మీరు చదువుకుంటూ వస్తే మీకు కనబడే విషయం ఏంటంటే, మరి సంసోను తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు, మాట్లాడారు. అయితే తర్వాత కిందకి చూస్తే ఆ సమయంలో ఒక పార్టీ ఏర్పాటు చేశారంటే, ఎవరు? సంసోన్. బ్యాచిలర్ పార్టీ అంటాం కదా, ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ రోజున్న పార్టీ మనకు 1 hour 2 hours అవుతాయి, ఇంత బిల్ అవుతుంది. బట్ ఆ రోజు పార్టీ ఇట్ వాస్ నాట్ షార్ట్, లాంగ్ పార్టీస్, 2 days 3 days 4 days పార్టీస్. అవన్నీ కూడా నాట్ 4 days, మనకి చూస్తే 7 days పార్టీస్. అక్కడ 7 days పార్టీ ఇవ్వాలంటే ఎలా ఉంటుందండి? ఒక పూట పార్టీ అని అడుగుతూనే ఓకే. ఆ ఒక విందును ఏర్పాటు చేశాడు.
అయితే ఇప్పుడు సంసోను అనుకున్నాడు, ఏమని అనుకున్నాడు, తన గడిచినటువంటి సమయంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని ఒక పొడుపు కత్తిగా పెట్టి, ఇదిగో ఈ పొడుపు కథ యొక్క జవాబు మీరు చెబితే నేను మీకు ఒక బహుమానం ఇస్తాను. అక్కడ చూస్తున్న 30 సన్నపు నారబట్టలను 12వ వచనం చూస్తున్నా, 14-12 జడ్జెస్ 12వ వచనం, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను, మీరు ఈ విందు చెరువు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేది. అంటే ఇప్పుడు ఒక విప్పుడు కథను చెప్తాను, దానికి జవాబు చెప్తే ఇవన్నీ కూడా మీకు ఇస్తానని చెప్పి ఒక పొడుపు కథను అడిగాడు. ఆ విప్పుడు కథను అడిగాడు. తను ఏమని అడిగాడంట, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి, ఇది ఒక పొడుపు కథ, దిస్ వాజ్ ద రీడిల్. ఆ 14వ వచనం, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి, తను అనుకున్నాడు. ఎందుకంటే ఆ విషయము సంసోనుకి తప్ప ఎవరికి తెలియదు. సంసోను సింహమును చంపినట్లుగా నోబడి నోస్, ఎవరికి కూడా తెలియదు. ఆ టైంలో పేరెంట్స్ ఉన్నప్పుడే అది వచ్చింది, కానీ వారు పక్కన పెడితే ఎవరికి కూడా ఈ విషయం గురించి క్లియర్గా తెలియదు. అందుకని సంసోను అనుకున్నాడు, ఎలాగైనా నేనే గెలుస్తాను, ఎలాగైనా ఎలాగో పెళ్లి టైం దగ్గరకు వచ్చిందిగా, బట్టలు కావాలి కానీ షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పొడుపులో గెలుస్తాను, 30 సన్నపు నారబట్టలు నాకు వస్తాయి, ఇంకా 30 దుస్తులు ఎక్కువ వస్తాయి, 60 జతలు వస్తాయి, నాకు 60 జతలు వచ్చేస్తాయి అనుకొని చెప్పేశారు. కానీ తర్వాత చూడండి, ఫిలిస్తీన్లు వారు ఏం చేశారంట, తన భార్య అంటే వివాహం కాకుండా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఫిలిస్తీనాలు కదా తాను కూడా, ఇదిగో దీనికి జవాబు ఏంటో మాకు చెప్పు, నువ్వు కనుక్కొని మాకు చెప్పాలి. అయితే తర్వాత ఆ స్త్రీ వెళ్ళింది, రోజు అడుగుతుంది, సంసోను దీనికి అర్థం ఏంటి, దీని జవాబు ఏంటి, మాటికి అడుగుతుంది. 1 రోజు 2 రోజు 3 రోజులు గడుస్తున్నాయి కానీ ఆన్సర్ మాత్రం రావట్లేదు. ఇంకా ఆ లాస్ట్ డే వచ్చేసింది. లాస్ట్ డే వచ్చిందంట. 15వ వచనం చూడండి, 17th verse, 7వ దినమున ఆమె అతను తొందర పెట్టినందున అతడు ఆమెను దాన్ని తెలియచేయగా ఆమె ఏం చేసింది, వెళ్ళి తన జనులకు తెలియజేశాను. 7th డే తొందర పెట్టింది, బాగా తొందర పెట్టింది. అందుకని సరే ఇదంతా కూడా ఎందుకు, ఇంకా ఈ బాధ అవసరం లేదని చెప్పి ఆన్సర్ చెప్పేశాడు. అయితే ఈ ఆన్సర్ని ఈ స్త్రీ ఏం చేసిందంటే తీసుకుని వెళ్ళి తన వారికి చెప్పేసింది. ఇప్పుడు తన వారు ఏం చేశారంట, ఆ ఆన్సర్ తీసుకొచ్చి మళ్ళా సంసోనుకు చెప్పారు. ఏమని చెప్పారు, 18వ వచనంలో, తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, అప్పుడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందిరని వారితో. చూడండి, తన భార్యను ఎవరితో పోలుస్తున్నారు, దూడతో. నా వాళ్ళు నీకు హెల్ప్ చేయకపోతే మీరు చెప్పి ఉండేవారు కాదు, మొత్తానికి మీరు చెప్పారు కాబట్టి ఒక బెట్టింగ్ పెట్టుకున్నాం కాబట్టి సరే మీకు నేను ఇస్తాను అని చెప్పి తాను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, షాపింగ్ చేసి తీసుకురాలేదంట. సంసోను అంత ఈజీ మ్యాన్ కాదు పాపం. వీళ్ళకి ఇవ్వడానికి ఇంకొక 30 మంది చంపేసి వాళ్ళ బట్టలు లాక్కొని వచ్చేసాడు. వీళ్ళకి ఇవ్వడానికి బట్టల్ని అక్కడ అదే చూస్తున్నాం కదా, యెహోవా ఆత్మ అతని మీద మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారు సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావన చెప్పిన వారికి మొత్తానికి ఇచ్చేసాడు. ఇప్పుడు తర్వాత అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. అదే మనం చూస్తాం ఈరోజు, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా. ఇప్పుడు సంసోనికి కోపం వచ్చింది. కోపం రావడానికి కూడా ఒక కారణం ఉంది. గమనించి ఒక్కొక్క లింక్కి మనం ఆలోచన చేస్తే, సంసోనికి కోపం బట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఏమైపోయిందంట, ఎవరినైతే ఇష్టం పెళ్లి చేసుకుందామని పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. పార్టీ అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, ఖర్చులు అయిపోయినాయి, అందరు తినేశారు, కానీ పెళ్లి మాత్రం ఇంకొకటి చేసుకున్నాడు. ఎలా ఉంటుందండి, వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోతే తండ్రి ఏమనుకున్నాడు, బహుశా నా అల్లుడు అలిగి వెళ్ళిపోయాడేమో, ఇష్టం లేదేమో, అందుకనే మన ఇశ్రాయేలుతో పెళ్లి చేసుకోకూడదు. సరే ఫిలిస్తీన్లోనే ఒకరిని పిలిచేసి, అంటే అతని స్నేహితులను పిలిచి ఇచ్చి పెళ్లి చేసాడంట. తర్వాత ఈ విషయం తెలిసింది. తర్వాత నెక్స్ట్ అతను చూసి సంసోను తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలిసినప్పుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపోయావు, అలిగావు, ఒడిచిపెట్టావు అనుకున్నా, అందుకే పెళ్లి చేసేసాను, కావాలంటే దాని చెల్లి ఉంది, చెల్లించి పెళ్లి చేస్తాను. సంసోను పిచ్చోడు అయిపోయాడు. ఇంకా పిచ్చోడు అంటే మెంటల్గా హి బికమ్ మ్యాడ్. ఒకలాంటి వెర్రితన, కోపము, ఉద్రేక పూరితంగా తను కంప్లీట్గా కోపముతోటి ఏం చేశాడంటే వెంటనే బయటికి వెళ్ళి 300 నక్కలను పట్టుకొని ఒకదానితో ఒకరిని కట్టేసి, ఆ మధ్యలో దివిటిని కట్టేసి ఆ నక్కలంతటిని కూడా వదిలిపెట్టి ఆ యొక్క ధాన్యంలోనికి పంపించేసాడు. అక్కడ ఏమైపోయిందంటే అంతా కాలిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక మనిషి అన్ని నక్కలంటేనే కుక్కల్ని పట్టుకోలేమో. అంటే కుక్కలంటే ఇష్టం ఉండేవాళ్ళు వెళ్ళి కొంచెం బొజ్జగిస్తారేమో, కానీ నక్కలు
ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నింగ్వి, అదే పెంపుడు జంతువులు కూడా కాదు అవి. నక్కను పట్టుకుని దాని తోకలకి దివిటీలు కట్టేసి ముడిలేయడం అంటే అంత ఈజీ అయిన పని కాదు, మనం చదువుకున్నంత ఈజీ కాదు అది. అంటే తనలో ఉన్న కోపము ఎవరు చేయలేని ఒక పనిని చేసే విధంగా చేసింది. ఆ వచ్చినటువంటి కోపం ఏం చేసిందంటే ఇప్పుడు గమనించండి, సంసోను పుట్టక ముందు దేవుడు చెప్పిన మాట, ఇదిగో సంసోను ద్వారా మీరు విడుదల పొందుకుంటారు, సంసోను ఫిలిష్తీయులను నాశనం చేస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం కనబడుతుంది. దేవుని చిత్తం ఏంటి? ఫిలిష్తీయులు నాశనం అవ్వాలి. నాశనం అవ్వాలంటే సంసోనుకు కోపం రావాలి. కోపం రావాలంటే తన జీవితంలో ఎవరు పొందుకున్నటువంటి ఒక గొప్ప బాధను తను పొందుకోవాలి, ఆ వేదనను తను పొందుకోవాలి. కోపం అనేది చాలా బాధ ఉన్నప్పుడు ఎక్కువ కోపాలు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా ఎప్పుడైతే హర్ట్ అవుతామో అప్పుడే ఎక్కువ కోపం అనేది వస్తుంది. హర్ట్ అవ్వాలంటే ఆ అమ్మాయిని ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకోవాలి. చూడండి, దేవుడు అనుకున్నటువంటి ఆ విధానము, ఆ ఫస్ట్ మ్యారేజ్లోని దేవుని చిత్తమా అని ఒక అనుమానం మనకు కనబడింది. కానీ దేవుని చిత్తం ఆ సమయంలో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మ్యారేజ్, వివాహం గురించి కాదు. దేవుని చిత్తము తన ప్రజలను కాపాడాలి. హల్లెలూయా. ఫిలిష్తీయులందరినీ కూడా నాశనం చేయాలి. సంసోను వెళ్ళి వారిపైన యుద్ధం చేసి వాళ్ళని చంపేమంటే చంపడం. ఆ కోపం రావాలి, ఉద్రేకం రావాలి. అందుకని దేవుడు ఆమెను చూపించాడు. ఆమె ద్వారా ఇంటికి పంపిస్తే ఇంట్లో వారు కూడా తనను తిట్టారు, కోపం స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళా వెళ్తుంటే సింహం ఎదురు వచ్చింది, ఇంకా ఎక్కువ కోపం స్టార్ట్ అయింది. మళ్ళా ఇంటికి వెళ్తే, మళ్ళీ అక్కడ పార్టీలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్నేహితులు ఎవరికైతే పార్టీ ఇచ్చారో వారందరూ మోసం చేశారు, ఇంకా కోపం పెరిగింది. వీరందరిని పక్కన పెడితే తన భార్య వాళ్ళకి ఆన్సర్ చెప్పింది, నమ్మక ద్రోహం చేసిందన్నటువంటి ఆ విషయం ఇంకా ఎక్కువ కోపముతోటి, ఉద్రేకముతోటి ఎవరు చేయటువంటి అది మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువగా బాధించబడతామో అప్పుడే గొప్ప కార్యం చేస్తాం. హల్లెలూయా. సో ద స్ట్రాంగ్ హర్ట్ will always helps us to do the strong things. హల్లెలూయా. అంటే ఎక్కువగా మనం వేదన చెందినప్పుడు ఆ బలమైన కరుణ అప్పుడే. ఈరోజు మన జీవితంలో మనం ఒక స్థానంలో ఉన్నామంటే ఏదో అన్ని కూడా ఒక సంతోషకరమైనటువంటి పూలమే నడుచుకుంటూ రాలేదు, ముళ్ళ గురించి నడుచుకుంటూ వచ్చాము కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఉండగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆ బాధ మనలో పౌరుషం తీసుకుని వస్తుంది. మనల్ని బాధించినటువంటి ఆ వ్యక్తి అయినప్పటికీ కూడా, ఆ బాధ అయినప్పటికీ, వేదనప్పటికీ కూడా ఆ హర్ట్స్ అనేది ఏం చేస్తుందంటే మన జీవితంలో ఎవరు చేయనటువంటి గొప్ప కార్యాన్ని చేసే విధంగా చేస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువగా బాధించబడితే అంత ఎక్కువగా ఎవరు చేయని కార్యములు దేవుడు మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత ఎక్కువగా అవమానం పొందుకుంటే అంత ఎక్కువగా ఆ అవమానానికి అది తప్పని ప్రూవ్ చేయడానికి, దానికంటే ఇంకా గొప్ప స్థితిలో రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనస్సు మౌనముగా ఉండదు. అవమానం పడినప్పుడు, ఎవరిని పెట్టినప్పుడు, లేకపోతే అనకూడని మాటలు అన్నప్పుడు, లేకపోతే కొట్టినప్పుడు, మనం పూర్తిగా పక్కన పెట్టినప్పుడు అక్కడితో ఆగదంట. అక్కడే స్టార్ట్ అవుతుంది అసలైనటువంటి ఉద్రేకము, కోపము. నేను వారికి చూపించాలి, నేను ఏమిటో వారికి నేను చూపించాలి. ఇదిగో వారి మాటల ద్వారా ధిక్కరించారు, నేను మాటల ద్వారా కాదు నా చేతల ద్వారా చూపించాలి. ఇప్పుడు సంస్థల విషయం అదే కలుగుతుంది. తన జీవితంలో ఒక గొప్ప ఇంకా చూడాలంటే ఇట్ వాజ్ అ ఫెయిల్డ్ రిలేషన్షిప్ దట్ మేడ్ హిమ్ పర్ఫెక్ట్. తన జీవితంలో తనకు రిలేషన్షిప్ ఫెయిల్ అయింది కాబట్టే తన ముందున జీవితంలో తను ఉత్తీర్ణుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అందులో చెప్తూ ఉంటాం, ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్వేస్ స్టెప్స్ ఫర్ ద సక్సెస్. మన జీవితంలో విజయం పొందుకోవాలంటే ఫెయిల్యూర్స్ అనేది నెసెసరీ. ఫెయిల్యూర్స్ లేకుండా మనం తొందరగా వెళ్ళము. ఫెయిల్యూర్స్ లేకపోతే ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉంటాం. ఫెయిల్యూర్స్ పొందుకున్నప్పుడు వాడు నాకంటూ ముందుకు వెళ్ళిపోదు, ఎగురుకుంటూ వెళ్తాం. ఫెయిల్డ్ రిలేషన్షిప్స్, ఆ కుటుంబ బాంధవ్యాలు మన నుంచి తొలగిపోయినప్పుడు అక్కడి నుంచి అసలైనటువంటి కార్యం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ ఫెయిల్డ్ రిలేషన్షిప్ తను ఎక్కడ ఉండాలో, దేవుడు తనని ఎక్కడ పెట్టాలని కోరుకున్నాడో అక్కడ ఉండడానికి కారణమైంది. ఒకవేళ తన భార్య ఇంకొకరు పెళ్లి చేసుకోకుండా తనతోటి ఉంటున్నట్లయితే తన ఫిలిష్తీయులను చంపి ఉండేవారంటాడా? నెవర్. బట్ ఈ ఫెయిల్డ్ రిలేషన్షిప్ ఏం చేసింది, తన జీవితం ఎక్కడ ఉండాలని దేవుడు నిశ్చయించాడో అక్కడ ఉంచబడింది ఇప్పుడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి ఆ ఫెయిల్యూర్స్ అనేది
మనం ఎక్కడ ఉండాలని దేవుని చిత్తమైనదో అక్కడ పెట్టడానికే గాడ్ ఈస్ గివింగ్ ఫెయిల్యూర్స్. హల్లెలూయా. ఆ ఫెయిల్యూర్స్ మనం దేవుని స్తుతించగలగాలి. హల్లెలూయా. అవును, ఈ రోజు నా కుటుంబంలో పొందుకోవాల్సినటువంటి ఆ ప్రేమను పొందుకోలేకపోతున్నా. ఐ ఫెయిల్ విత్ మై వైఫ్. నా యొక్క భార్య ద్వారా, భర్త ద్వారా నేను కంప్లీట్ గా ప్రేమ పొందుకోలేకపోతున్నా. నేను ఒక భర్తగా నేను ఫెయిల్ అయ్యాను. బట్ ఫెయిల్యూర్స్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. హల్లెలూయా. ఆ బాంధవ్యాల నుంచి కంప్లీట్ ఇంకా బలంగా అవ్వడానికి ఫెయిల్యూర్స్ ఎప్పుడు కూడా కారణంగానే కనబడుతూ ఉంటాయి. ఆ ఫెయిల్డ్ రిలేషన్షిప్ తన జీవితాన్ని ఒక గొప్ప డిఫరెంట్ మార్గంలో పెట్టేసింది. తను ఎక్స్ట్రాడినరీగా తను డిసప్పాయింట్ అయ్యాడు. కానీ ఎంతగానో తను డిసప్పాయింట్ అయ్యాడు, కానీ తను చేసిన పని కూడా అంతే గొప్పగా. అదే మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంత బలంగా వెనక్కి నీ జీవితం లాగబడుతూ ఉంటుందో అంత దూరంగా మన జీవితం ముందుకు వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. అదే మనం చూస్తూ ఉంటాం. లీవ్ ఆరోస్ని, ఆ బాణములను ఇక్కడే పట్టుకొని అక్కడ వేయాలంటే నువ్వు వదిలిపెడితే అక్కడే పడుతుంది. ఎక్కువ దూరం వెళ్ళాలంటే యు మస్ట్ బి పుల్డ్ బ్యాక్. ఎక్కువ లాగాలి. నువ్వు ఎంత లాగుతావో అంత ముందుకు వెళ్తామంట. హల్లెలూయా. ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ పొందుకుంటామో అన్నిసార్లు విజయాలు కూడా మన జీవితంలో దేవుడు ఇస్తూ ఉంటాడు. అందుకని పౌలు ప్రతి పరిస్థితుల్లో కూడా తను చెబుతూ ఉంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. నేను బలహీన సమయంలోనే దేవుని చిత్తము జరుగుతూ ఉంది. నేను ఎప్పుడు వీక్ అయిపోతున్నానో అప్పుడు నా జీవితంలో నేను ఎక్కడ ఉండాలో దేవుడు నాకు తీసుకువెళ్తున్నాడు. అందుకని జోసెఫ్ ఏం చెప్తున్నాడు? ఇట్ వాజ్ గుడ్ దట్ ఐ వాజ్ అఫ్లిక్టెడ్. నేను ఎందుకు బాధించబడ్డానంటే అది మంచి కొరకే. నా జీవితంలో ఎందుకు నా కుటుంబానికి దూరం అయిపోయానంటే దట్ ఈస్ ఫర్ గుడ్. అది మంచి జరగడం కోసమే. ఎందుకు నా జీవితంలో ఎటువంటి బాంధవ్యాలు లేకుండా ఇదే ఒక అన్య దేశంలో జీవించే పరిస్థితి ఎందుకు నాకు వచ్చిందంటే ఇట్ వాజ్ గుడ్ దట్ గాడ్ అఫ్లిక్టెడ్ మీ. దేవుడు బాధ పెట్టినందుకు దేవుడు ఒక మంచి పని చేశాడు. హల్లెలూయా. ఈరోజు అదే సంసోను ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా, తన జీవితంలో ఎంత బాధనైతే పొందుకున్నాడో ఆ బాధ అంతా కూడా క్రియారూపకం కనబడింది. ఆ క్రియలో దేవుని చిత్తం కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే ఎక్కువగా బాధించబడాలి, ఎక్కువగా బాధించబడాలి. జీసస్ యువర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన కావాలంటే ఆయన ఎటువంటి బాధ పొందకుండానే మన సిలువ మీదకి ఎక్కి చనిపోయి ఉండవచ్చు. అందరికీ కూడా అటువంటి బాధ ఉండదు. ఎవరు కూడా ఓ దొంగతనం చేశారు, తీసుకుని సిలువ అయినట్టు తీసుకెళ్తారు, సిలువ మీద పెడతారు, అంతే, వాడు అక్కడే ఉండి మరణించాలి. కానీ యేసు ప్రభు విషయంలో జరగలేదు. సిలువ వేశారు, కానీ సిలువకు ముందు ఎంతగానో తనను బాధ పెట్టారు. శరీరం మీద దెబ్బలు కొట్టారు, కొరడాలు కొట్టారు, రక్తములు శరీరం మొత్తం కూడా చీల్చివేశారు. ఆ బాధింపబడిన తర్వాత దేవుడిచ్చిన రక్షణ ఎవరు కూడా ఇవ్వలేకపోయారంట. హల్లెలూయా. అదే చూస్తాం, ఎంతగా బాధింపబడితే చివరి బొట్టు రక్తం వరకు కూడా తన బాధను, తన వేదన మన కొరకు చెందించినటువంటి ఆ సంపూర్ణ బాధలోని సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అదే ఈ సంస్థల విషయంలో కూడా చూస్తున్నాం కదా. ఆ స్ట్రాంగ్ హర్ట్ అనే తన జీవితంలో, ఆ ఫెయిల్డ్ రిలేషన్షిప్ అనే తన జీవితంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచేలా చేసిందంట. అయితే తను అడిగినటువంటి పొడుపు కథ అడిగాడు కదండి 5వ వచనంలో. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటలకు వచ్చినప్పుడు, ఇప్పుడు తను వెళ్ళడానికి ముందు ఆ తిమ్నాతుకు ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్తూ ఉన్నారంట. తాను మరి తన తల్లిదండ్రులు వెళ్తున్నారంట. వెళ్తున్నటువంటి సమయంలో ఒక కొదమ సింహము తనకు ఎదురుగా వచ్చిందంట. ఒక యంగ్ లయన్, ఒక యంగ్ మ్యాన్ దగ్గరికి వచ్చింది. గుర్తించండి, ఒక కొదమ సింహము ఒక యవ్వనస్తుడి దగ్గరికి వచ్చింది. అదే మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదురుకు బొబ్బరించుచు వచ్చను. సంసోనుకి వ్యతిరేకంగా ఎదురుగా ఒక సింహం అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మనకు గుర్తించాల్సిన విషయం అదే మనకు కనబడుతుంది కదా. ఎప్పుడైతే సింహం వచ్చిందో తాను బహుశా భయపడి ఉండవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఎక్కడ కూడా పోరాడినట్లుగా వాక్యంలో అయితే మనకు లేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ శాంసన్ ఫాట్. ఇక్కడ మనం మొట్టమొదటిసారిగా సంసోను మరి పోరాటం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆ మొట్టమొదటి పోరాటమే సింహం పైన పోరాడవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది. తాను అప్పటికే వెళ్తూ ఉన్నాడు, తనకి అప్పటికే ఆ సింహం తనకి వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు తను చేయాల్సిన పని ఒక్కటే, నేను పరిగెత్తాలి, లేకపోతే నిలబడని నేను పోరాడాలి, లేకపోతే నేను చనిపోవాలి, లేకపోతే నేను పోరాడి నేను బ్రతకాలి. ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఫైట్ అనేది చేయాలి, లేకపోతే ఫ్లైట్ అని ఎక్కేసి వెళ్ళిపో. ఓన్లీ 2 doors ఆర్ దేర్. 2 ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ.
10 డోర్లు లేవు సంస్థానికి ఆ టైంలో. 10 డోర్స్ అక్కడ ఎక్కువ ద్వారాలు కూడా లేదు అక్కడ జయం పొందుకోవడానికి. ఓన్లీ 2 ఛాన్సెస్. నువ్వు పోరాడు, లేకపోతే చచ్చిపో. నువ్వు పరిగెత్తు, లేకపోతే అక్కడ నువ్వేదైనా చెయ్యి. ఏదైనా జరగాల్సింది అక్కడ. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, నీవైనా చనిపో, ఆ సింహమైనా చంపేసే. ఎవరో ఒకరే బ్రతకాలి. ఇప్పుడు ఎవరో ఒకరే. ఇప్పుడు గమనించండి, 4వ వచనం చూసినప్పుడు సంసోను అక్కడికి వెళ్తున్నప్పుడు అది ఎవరి చిత్తమని చూసామో? ఎవరి చిత్తం అంట? అలసిపోయారండి? లేదు కదా. హల్లెలూయా. అలసిపోలేదు. అలసిపోయిన వారు కొంచెం బలంగా మాట్లాడదాం. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం వెళ్తూ ఉన్నాడు. దేవుని చిత్తంలో వెళ్తున్నప్పుడు ఇందాకేం చెప్పుకున్నాము? కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఏమొచ్చింది దేవుని చిత్తంలో వెళ్తుంటే? అదే పేతురు మొదటి పత్రికలో 5-6 వచనాలు చూస్తున్నాం కదా. మన అపవాది వాడు ఏం చేస్తూ ఉంటాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు అటు ఇటు కూడా తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. అపవాది గర్జించి యాజ్ ఎ రోరింగ్ లయన్. ఇప్పుడు అదే చూస్తున్నాం. కొదమ సింహం అక్కడ ఏం చేస్తుంది? అక్కడ ఉండి బొబ్బరిస్తుంది, రోర్ చేస్తుంది, గాండ్రిస్తుంది. దేనికోసము? సంసోని దేవుని చిత్తంలో వెళ్తున్నానే, నా జీవితంలో ఎందుకు వచ్చింది ఈ సింహం ఇప్పుడు? దేవా ఏంటి ఇప్పుడు? ఏం చేయాలి? ఎలా ఉంటుందంటే అక్కడ మనం చూసిన మాట, సంసోను చేతిలో ఏమీ లేదు, నథింగ్. లగేజ్ బ్యాగ్ లేదు కనీసం, దాంతో కొడదామంటే. సూట్ కేసు లేదు, దాంతో కొడదామంటే. వాక్యం ఏం చెప్తుందంటే, there was nothing. ఏమీ తన చేతిలో లేదు. తన చేతిలో అసలు ఏది కూడా లేదు. కానీ ముందు మాత్రము సింహం ఉంది. ఇప్పుడు ఆ సింహము మన జీవితంలో కూడా అపవాదికి సాదృశ్యంగానే కనబడుతున్నాడు. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఇటువంటి సింహాలు ఎన్నో మన జీవితంలో ఎదురుగా వస్తూ ఉంటాయి. మన పైన దాడి చేయడానికి, మనం నాశనం చేయడానికి, మన పైన కంప్లీట్గా విజయం పొందుకోవడానికి, మనం చంపివేయడానికి ఇటువంటి సింహాలు ఎన్నో వస్తూ ఉంటాయి. దాడి చేయడానికి కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకని మనం గడిచిన వాళ్ళని చూసుకున్నాం కదా. క్రైస్తవుడు అనేవాడు ఖచ్చితంగా సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీవు చెప్పిన టైంలో వాడు రాడు, వాడు చెప్పిన టైంలో నీవు రావు. వాడు 24/7 ఎప్పుడు రెడీగానే ఉంటాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు దాడి చేద్దామా, ఎప్పుడు వాడిని నాశనం చేద్దామా అని 24 గంటలు కూడా వాడు సిద్ధంగా. అందుకనే వాక్యంలో మీరు కూడా 24 గంటలు ఏం ధరించుకొని ఉండాలంటే సర్వాంగ కవచమును ధరించుకొని ఉండాలి. వాటితో పోరాటానికి మీరు సిద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు వాక్యంలో చూస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు సంసోను చేతిలో ఏమి కూడా లేదు, అతని చేతిలో ఏమీయో లేకపోయాను. there was nothing in his hands. అతని చేతిలో ఏమి కూడా లేకపోయాను. కానీ సింహం మాత్రము ఎదురుగా కనబడుతోంది. తాను ఇక్కడ మాకు అక్కడ కనబడుతున్నాడు. ఇప్పుడు సంసోను మరి ఏమనుకున్నాడో తనకు తెలియదు. బహుశా తన తండ్రి తల్లి చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చిండవచ్చు. ఇదిగో నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నీ ద్వారా విమోచన దయచేస్తా, ఆ మాటలు గుర్తొచ్చిండవచ్చు. ఇంకా సంసోను ఇంక ఏమైనా జరగనే. ఎందుకంటే దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అప్పటి వరకు ఎప్పుడు సంసోను పోరాడలేదు, అది మొట్టమొదటిసారి. అయితే ఇంక సంసోనుకి ఆ పోరాట అనుభవం కూడా లేదు. చెప్పాలంటే అంత పోరాడలేదు కాబట్టి ఆ పోరాడిన అనుభవం కూడా సంసోను విషయం కనబడటం లేదు. సంసోను సిద్ధంగా ఉన్నాడు. ఇంకా సింహంతో చెప్తున్నాడు, సింహమా ఇక్కడ ఉన్నది నీవు నేను మాత్రమే. చూసుకుందాం పాడపోయాడు. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తా. సింహం ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి నవ్వుకుంటుంది. ఒరే పిచ్చాడా, నీ చేతిలో ఏం లేదు అక్కడ. సంసోను చూసుకుంటున్నాడు, ఏం లేదే. సింహం అనుకుంటుంది కదా మనసులో, నీకు 2 కాళ్ళే ఉన్నాయి, నాకు 4 కాళ్ళు ఉన్నాయి. నీ పళ్ళ కంటే నా పళ్ళు షార్ప్. కొదమ సింహం, ముసలి సింహం కూడా కాదు. ఊడిపోయిన పళ్ళంతా ఊడిపోయిన కరక లేకుండా ఉన్నటువంటి సింహం కాదు. కొదమ సింహము యంగ్ లయన్, బలంగా ఉన్న సింహం. నా బలము నీ బలం పోల్చుకుంటే దేనికి అసలు ఆలోచించుకోవడానికి కూడా సింహం భయపెడుతూ ఉంది. సంసోను మాత్రం ఖాళీ చేతులతో లాగే ఉన్నాడు. ఏం జరుగుతుందా,
ఏమి జరుగుతుందా, లెట్ మీ సీ. నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. సంసోన్ పారిపోయినట్లుగా వాక్యం చెప్పలేదు, కానీ సంసోను సింహాన్ని ఎదురుగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. సంసోన్ నెవర్ ర్యాన్ అవే, ఎప్పటికీ పారిపోలేదు, అక్కడ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు సింహం మాత్రం ఒక్కొక్కటి ఇదిగో నా పంజా ఒక్కటి పడితే చాలు, నువ్వు కంప్లీట్ గా చచ్చిపోతావు. నాకు ఉన్నటువంటి ఆ బలము ఒక్కసారి నీ మీద పడితే చాలు, నీవు మొత్తం కూడా ముక్కలుగా అయిపోతావు. నీ రక్తం అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది, నీ ఎముకలన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయి. అంత బలము శక్తి నా దగ్గర కనబడుతుంది. నా దగ్గర ఉన్నటువంటి బలము శక్తి నీ దగ్గర ఏమాత్రం కూడా లేదు. నాకున్నటువంటి కంప్లీట్ ధైర్యము కూడా నీ దగ్గర ఏమి కూడా లేదు. నాకు ఏ ఆయుధం అవసరం లేదు, నా పంజా ఒకటి చాలు. సంసోను చేతిలో ఏమీ లేదు. దేర్ వాస్ నథింగ్, ఏమీ లేదు. ఆలోచన చేయండి. ఈరోజు కరెక్ట్గా మనము ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. వీ హ్యావ్ మెనీ డిజైర్, చాలా కోరికలు ఉన్నాయి, చాలా వాంఛలు ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. చేతిలో మాత్రము నథింగ్. పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది, చేతిలో మాత్రము నథింగ్ లేదు. ఎవరి దాంట్లో గొప్ప ఘనతను పొందుకోవాలో, గొప్ప స్థానంలో ఎదగాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, ఏముంది? ఏమీ లేదు. నేను పలానా చోటికి వెళ్తాను, అక్కడ తెలిసిన వారు ఉంటారు, వారి ద్వారా ఏదో రికమెండేషన్ చేయించుకుంటాను అని చెప్పుకోవడానికి సంసోనుకి ఆ టైంలో నథింగ్. రికమెండేషన్స్ లేదు, సపోర్ట్ లేదు, ఒక తోడుగా ఉండేవారు లేదు, సహాయం చేసేవారు లేదు, అక్కడ పక్కన ధైర్యం చెప్పేవారు లేరు, తనకి బలం ఇచ్చేవారు లేరు, శక్తినిచ్చేవారు లేరు. ఏది కూడా తన చేతిలో లేదు. అయినా దేవుడు సిలువ పైన విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేర్ వాస్ నథింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. కానీ తన జీవితంలో ఏమీ లేదంట, తన చేతిలో ఏమి లేదు. కానీ ఎలా సాధ్యమైంది ఇది? ఏమి లేదే. వాడు సింహమేమో అంతగా మాట్లాడి, అంతగా వాడిపైన దాడి చేయడం సిద్ధంగా ఉండి, అంతగా వాడిని పురిగొలుపుతూ ఉంటే సంసోను చేతులు ఏమి లేకపోయినప్పటికీ కూడా వాక్యం చెప్తుందంట, సంసోను అంట సింహాన్ని ఎత్తుకొని, చిన్న కుక్కపిల్లని ఎత్తుకున్నట్లుగా, మేకపిల్లని ఎత్తుకున్నట్లుగా ఎత్తుకొని చీల్చివేసి చంపేస్తాడంట. హల్లెలూయా. కానీ సంసోను చేతిలో మాత్రము ఏమీ లేదు. ఒక ఖడ్గము లేదు, కత్తి లేదు, ఒక బాణము లేదు, ఒక ఈట లేదు, ఏ మాత్రం ఒక రాయి కూడా చివరికి తన దగ్గర ఏమీ కూడా లేదు. అయినప్పటికీ కూడా సింహాన్ని పైన విజయాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత వచనం చూసినట్లయితే 6వ వచనంలో, 5వ వచనం చూస్తున్న మాట 6వ వచనం, యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమియో లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడి దానిని చీల్చను. చెప్పండి, ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. యెహోవా ఆత్మ అతను ప్రేరేపించినప్పుడు, ఈవెన్ తో దేర్ వాస్ నథింగ్ ఇన్ హిస్ హ్యాండ్, తన చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ ఆత్మ ఏం చేసిందంట, ఆ సింహం పైన విజయాన్ని ఇచ్చింది. ఇదిగో సంసోనికి మీరు గమనించండి, మనం చాలాసార్లు కూడా సంసోను కండలు తిరిగిన వీరుడుగానే మనం చూస్తూ ఉంటాం, అర్థం చేసుకుని ఉంటాం. అయ్యి ఉండవచ్చు, కాకపోయి ఉండవచ్చు. ఎందుకు కాకపోయి ఉండొచ్చు అంటే, మీరు ఆ సంసోను గురించి ప్రతి సందర్భంలో కూడా యెహోవా ఆత్మను బలపరిచినందున, హల్లెలూయా, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత బలం పొందుకున్నాడో సింహాన్ని జయించాడు. తర్వాత మరొక సందర్భంలో చూస్తూ ఉంటాం, యెహోవా ఆత్మ అతను ప్రేరేపించినందున వెళ్ళి 30 మందిని చంపాడు. యెహోవా ఆత్మ అతనిని బలపరిచినందున ఆ 2 స్తంభాలను కూడా లాగే. అంటే ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్, ప్రతి విషయంలో కూడా దేవుని ఆత్మ బలపరిచిన చేతనే తప్ప తను ఏ మాత్రం కూడా ఏమి చేయలేకపోయేవాడు. దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి, బహుశా సంసోను సన్నగా కూడా ఉండి ఉండవచ్చు, ఆయన బలహీనుగా ఉండి ఉండవచ్చు. కానీ తన ద్వారా గొప్ప కార్యాలు చేయించింది మాత్రము తన శరీరము కాదు. ఈ సింహము అదే అంటుంది. ఏమని అంటుందంట, ఇదిగో నేను చూస్తే నవ్వేస్తుంది. సింహము బయట చూస్తూ ఉంది, సంసోను నువ్వు చూడటానికి కూడా ఎలా ఉన్నావే, ఒకవేళ అంత ఉన్నప్పుడు నాకంటే బలవంతుడు కాదే నువ్వు పరిస్థితి అదే విధంగా ఉన్నప్పటికీ కూడా సంసోను మనస్సులో ఎటువంటి ధైర్యంతో అక్కడ నిలబడ్డాడు. ఎందుకు పారిపోకుండా అక్కడ ఉండగలిగాడంటే, సంసోనుకు తెలుసు నేను బయట కనబడటం ఇలా ఉన్నప్పటికీ కూడా నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నేను పోరాడేది నా బయట శరీరంతో బలముతో కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మతో నేను పోరాడి గెలుపొందుకుంటాను. హల్లెలూయా. ఇది దేవుని యొక్క చిత్తమును మనం గుర్తించాలి. దేవుని చిత్తములో శరీరములతో మనం పోరాడమంట, ఆత్మతో పోరాడుతూ ఉంటాం. ఎవరి ఆత్మతో? అది దేవుని ఆత్మ చేత పోరాడినట్లుగా.
సో అక్కడ సంసోను యుద్ధము చేసింది అదొక్క సమయం కాదు, ప్రతి సమయంలో కూడా హీ నెవర్ ఫాట్ విత్ హిస్ ఫ్లెష్. ఎప్పుడు తన శరీరంతో కాదు, దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ వచ్చింది, దేవుని ఆత్మ తను బలపరుస్తూ వచ్చింది. దేవుని ఆత్మ ఎంతగా బలపరుస్తూ వచ్చిందో తనలో శక్తి, బలము, భయం అవన్నీ లేకపోయినప్పటికీ, భయం ఉన్నప్పటికీ, ధైర్యం లేకపోయినప్పటికీ కూడా ఆ ఆత్మ తనని ఏం చేసిందంట, కంప్లీట్ గా నాశనం చేసే విధంగా చేసిందంట. ఈరోజు అదే మనం గుర్తించాలి. ఈరోజు నా జీవితంలో కూడా ఈరోజు మనం ఇదే అనుకుంటున్నాం, నా దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా, నా దగ్గర ఏమీ లేదు. అటువంటి వారు ఉన్నారు ఎవరండి ఇక్కడ? నా దగ్గర ఏమీ లేదు, ఐ హ్యావ్ నథింగ్ ఇన్ దట్ విషయం. ఆ విషయంలో నేను ఒక కార్యం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నా దగ్గర నేను ఏమి చేయలేను. ఒక విషయం నేను కోరుకున్న ప్రయత్నం చేస్తున్నాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు ఏది కూడా నా దగ్గర కనబడటం లేదు. ఇదిగో చివరికి రక్షణ కూడా ఇట్ ఈస్ నాట్ బై అవర్ సెల్ఫ్, మన ద్వారా, మన దగ్గర ఏమీ లేదు. రక్షణ కూడా దేవుని ద్వారా డైరెక్ట్ గా మనకి ఇవ్వబడింది. మన చేతిలో ఉంది కాబట్టి దేవుడు ఇచ్చాడని గాడ్ నెవర్ సెడ్. ఏమీ లేదు, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా ఆ రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడంట. ఏమీ లేదు అయినప్పటికీ కూడా దేవుడు ఆ కార్యములు చేస్తూ ఉంటాడంట. అంటే ఇప్పుడు దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఎప్పుడు నీ చేతులు ఖాళీ అయిపోతాయో, హల్లెలూయా, ఎప్పుడు ఖాళీ అయిపోతాయో అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నీ స్థానం నిలబడి వాటిపైన పోరాడుతూ ఉంటాను. అందుకని అతని చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుని ఆత్మ చేత బలపరచబడి విజయం పొందుకున్న వ్యక్తి. మనం మాటి మాటికి అదే చూస్తున్నాం. ఎక్స్ నిహిలియో, అవుట్ ఆఫ్ నథింగ్. దేవుడి సృష్టిని కూడా ఏమీ లేనటువంటి స్థలము నుంచి, ప్రదేశము నుంచే సమస్తమును కూడా దేవుడు లోకమును చేసినప్పుడు గడిచిన వారు కూడా మనం చూసాం కదా. ఆ ఎలిజబెత్, జకరియా వారిద్దరు కూడా ముసలి వారు, కాలం గడిచిన వారు. ఈవెన్ తో దెర్ వాస్ నథింగ్, దెర్ వాస్ నో స్ట్రెంగ్త్ ఇన్ దెమ్. ఏది లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన, దేవుని కార్యము, దేవుని హస్తము అక్కడ ఉన్నది కాబట్టి ఏమి లేదు, కానీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా, అదే మన దేవుడు. చెప్పండి కనపడతాం. హల్లెలూయా, ఏమి ఉండదు, ఏమి కనబడదు, అయినా దేవుడు కార్యములు చేస్తూ ఉంటాడు. అందుకని జకరియా గ్రంథం 4:7 చెప్తున్నాడు కదా. ఆ ప్రవక్త అడుగుతున్నాడు, దేవా ఈ యొక్క అర్థం ఏంటి, ఈ దీపస్తంభాల అర్థం ఏంటి, ఈ విధంగా జరగబోతుంది, దీనికి అర్థం ఏంటంటే అప్పుడు దేవుని యొక్క దూత జకరియతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని చెప్తుంటే, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా నేను దీనిని జరిగిస్తాను. హల్లెలూయా, ఇది శక్తి వలన కలగదు. సింహం అదే అనుకుంటుంది, నీకు శక్తి లేదు, నీకు బలము లేదు, నువ్వు బయట చూడని ఏమి చేయలేవు. కానీ సంసారం అంటున్నంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ చేత ఈ కార్యం అంతా కూడా జరిగించబడుతూ ఉంటుంది. హల్లెలూయా, అందుకు ప్రభుని కనపరుద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఆ దేవుని ఆత్మ చేసే కార్యాలని మన దేవుని కనపరుస్తూ ఉండాలి, ఆ ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. నథింగ్, ఏది అవసరం లేదు. కంప్లీట్ గా ఎటువంటి ఆ విషయము, పదార్థము, నథింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్. అతని చేతిలో ఏమీ లేకపోయినను దేవుని ఆత్మ నింపుదల అతనికి ఉంది. ఈరోజు అది కావాలి మనకి. నా దగ్గర అది లేదు, ఇది లేదని బాధపడుతూ ఉన్నాం, సపోర్ట్ లేదు, సరైన సహకారం లేదు అని బాధపడుతూ ఉంటున్నాం. నాలో ఉన్నటువంటి ఆ శరీరంలో కూడా బలహీనత ఉన్నాయి, జీవం లేదని మనం బాధపడుతున్నాం. బట్ గాడ్ సేస్ ఓన్లీ వన్ థింగ్, ఏమీ లేదు నా చేతిలో, కానీ మన దగ్గర ఉన్నది దేవుడు. హల్లెలూయా, అన్నిటికీ సరిపోయిన వాడు మన దగ్గర ఉన్నాడు. ఏమీ లేని ప్రాణములు, ఆ ఎముకల నుంచి జీవనం పుట్టించినటువంటి ఆ దేవునికి ఈరోజు నా జీవితంలో మనము చేయలేని పరిస్థితుల్లో, మన వల్ల కాని పరిస్థితులను కూడా దేవుడు తన ఆత్మ చేత ఆయన జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గర మనం ఖాళీ హస్తంతో ఉండటమే ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఈరోజు ఏమి లేకుండా ఉంటున్నట్లయితే దేవుడు అదే చెప్తున్నాడు, నేను దీన్ని నా ఆత్మ ద్వారా జరిగిస్తాను. అందులో లేచి నిలబడతాను, అందులో లేచి నిలబడతాం. కళ్ళు మూసుకుందామా, అందులో లేచినప్పుడు కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా కొద్ది నిమిషం మౌనంగా ఉండకుండా, అలసిపోకుండా, సొలసిపోకుండా ఆ యొక్క శక్తిని అంతా కూడగట్టుకుని ఒక్కసారి ఈరోజు, దేవా నా చేతిలో ఏమీ లేదు, ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఏమీ లేదు, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ప్రభా, నేను ఇంకా ఎన్నో కార్యాలు చేయాలనుకుంటున్నాను, కానీ నేను ఏమీ లేదు. ప్రభా, నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవాలనుకుంటున్నాను, లార్డ్, బట్ ఐ హ్యావ్ నథింగ్. ప్రభా, నా జీవితాన్ని కట్టుకొని నా యొక్క పేరెంట్స్ ని పోషించాలనుకుంటున్నాను, లార్డ్, బట్ ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై లైఫ్. నేను ఏమి చేయని పరిస్థితిలో ఉన్నాను. ఈరోజు నా కుటుంబంలో ఒక సంతోషాన్ని పొందుకోవాలనుకుంటున్నాను. నీవు చెప్పే సమాధానం కూడా ఐ హ్యావ్ నథింగ్. నా దగ్గర ఏది కూడా లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏమీ కూడా మన చేతుల్లో లేదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఒకటే,
శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుడు తన ఆత్మదానాన్ని జరిగిస్తాడు. ఓ జెరుబాబెలు, నీ ఎదుట ఎంత పెద్ద పర్వతము కష్టం ఉన్నప్పటికీ కూడా ఇది నీ బలము నీ శక్తి ద్వారా కాదు యెరూషలేము కట్టబడేది, నీ శక్తి నీ బలము ద్వారా కాదు, యెహోవా మందిరము కట్టబడేది. ఈ మందిరాన్ని కట్టేది దేవుడు, దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. ఆ మందిరమైన మన జీవితాన్ని కట్టేది కూడా దేవుని యొక్క ఆత్మనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. ఏమీ లేని నా జీవితంలో ఇంతవరకు ఎన్నో చేసావు ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. ప్రభుని స్తుతించండి. ఏమీ లేని నీ జీవితంలో నేను దేవుని చిత్తంలో పెట్టి నీకు ఒకవేళ బాధ ఉంటున్నట్లయితే దేవుడు అదే చెప్తున్నాడు, ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తంలో సింహాలు కనబడతాయి, దేవుని చిత్తంలో సముద్రాలు కనబడతాయి, దేవుని చిత్తంలో మత్స్యపు గర్భంలో ఉండే పరిస్థితి కనబడుతుంది, దేవుని చిత్తంలో సిలువ కూడా కనబడుతుంది. కానీ అక్కడితో దేవుని చిత్తం ఆగిపోవటం లేదు. దేవుని చిత్తం వాటన్నిటిపైన జయం పొందుకోవాలి, జయం పొందుకోవాలి, జయం పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? నాలో శక్తి లేదు, నాలో బలము లేదు. దేవాన్ని ఎలా పొందుకోవాలి? ఏ విధంగా జయం పొందుకోవాలి? ప్రభా ఏ విధంగా పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి? పారిపోవద్దు, సింహాన్ని చూసి పారిపోవద్దు. వాడు ఎప్పుడు గాండ్రీస్ ఎదురు చూస్తూ ఉంటాడు. పారిపోవద్దు సింహాన్ని చూసి. ఈరోజు నీకు ఎదురుగా వచ్చిన సింహాన్ని చూసి భయపడవద్దు. అండ్ వాట్ ఈస్ దట్ లయన్? నీ జీవితంలో ఎదురుగా వస్తున్నటువంటి ఆ సింహం ఏంటో ఒకసారి వాటితో మాట్లాడండి. ఇదిగో సింహమా, దేవుని యొక్క ఆత్మచేత బలపరచబడి ఆ సర్వశక్తి నామములో నేను తరిమి వేస్తూ ఉన్నాను. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ సింహాలు భయపడకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు చెప్తున్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుగా ఉంటాను. ఎందుకు బలవంతుడు? ఎందుకంటే ఇది నా శక్తి బలము వలన కాదు, అది దేవుని వలన నేను పొందుకున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం రక్ష. నీకే వందనాలు తెలియజేస్తున్నాం, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. మరొకసారి శక్తి చేత ఆమేన్. ఈరోజు శక్తి లేదు, బలము లేదు అనుకుంటున్నా. దేవుని ఆత్మ దేవుని యొక్క ఆత్మ నీలో నింపుకున్నాడు. దేవుని ఆత్మ ద్వారా నీలో జీవం ప్రవహిస్తున్నది. జెరుబాబెలడ్డగింపను, గోప పర్వతమా, జెరుబాబెలడ్డగింపను, ఎంత మాత్రము దానము నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రము దానము నీవనెను, చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా తిరి చేతులని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ